నమో గురుభ్యః. మనము మన వ్యాస మహర్షి మనకు దయతో ఉపదేశం చేస్తూ ఉన్న భాగవతము. భాగవతం అంటే ఏమి మళ్ళీ మన కథే. భగవంతమయమున్నాము చూసుకోవడం రావట్లేదు. కాబట్టి ఆయన చూపిస్తూ ఉన్నారు. అందులో ఇప్పుడు ఐదో స్కందంలో ఉన్నాము. భరతుడు అని ఒక పాత్ర బెట్టి మళ్ళీ నా గురించి నాకు నేర్పిస్తున్నారు. భారాన్ని మోస్తూ ఉన్నావు గదా నువ్వు సంసార భారాన్ని. సంసార భారాన్ని మోస్తూ ఉన్నావు. గృహస్థుననుకుంటున్నావు. మళ్ళీ పైగా సంసారము అంటే ఏదో ఫ్యామిలీ. గృహస్థు అంటే ఇంట్లో ఉండేవాడు కాదు. సంసారము అంటే ఈ జగత్తులో జీవభావంతో ఉండడము. సంసరతీతి అని ఉండడము. గృహస్థు అంటే దేహంలో ఉండడము. సంసారంలో ఉండడము అంటే ప్రపంచంలో ఉన్నాననుకోవడము. గృహస్థుగా ఉన్నాడు అంటే గృహం అంటే దేహం. అందులో ఉన్నాను అనుకుంటూ ఉన్నాడు వాడు. ఇదొక మొత్తం బ్రహ్మాండం ఒకటున్నది. అందులో ఈ దేహం ఒకటున్నది. ఇది నేను అని అనుకుంటున్నాడు వాడు. అటువంటి భరతుడికి పాపం వాడు జారాడు. వాడసలు అజనాభం నుంచి భారతమయ్యాడు. అయితే అయ్యాడు. వాడు భాగవతం అని తెలుసుకోవాలి గాబట్టి, ఎట్లా మళ్ళీ పైకెళ్ళాడు అని భరతుడన్న నెపంగా మనకి మన గురించి చూపిస్తూ ఉన్నారు. అవతరణం అయితే అయ్యింది. అవతరిస్తే అవతరించావు నువ్వొక అవతారం గాని, ఉత్తరణం ఎట్లా? నువ్వు ఎట్లా నీ స్థితిని పొందాలి అని చూపిస్తూ ఉన్నారు. చూస్తూ వస్తూ ఉన్నాం కాబట్టి. మన భరతుల వారు బంధం బెట్టుకుంటే మళ్ళీ తగులుకుంటాను జన్మలొస్తాయని భయపడి ఆయన దూరం దూరంగా ఉంటూ ఉన్నాడు. ఇంతకన్నా ముందొచ్చిన జింక జన్మలో గూడా ఆయన చాలా జాగ్రత్తగా తన మందకి దూరంగా ఏకాకిగానే ఉన్నాడు. ఆ ఉపాధి వదిలిపెట్టి మళ్ళీ ఈ ఉపాధి తెచ్చుకున్నాడు ఈసారి. మనుష్య ఉపాధి తెచ్చుకున్నాడు. ఇందులో బ్రాహ్మణ్‌లో ఉన్నాడు క్షాత్రంలో గాకుండా. కానీ ఆ భయం ఇంకా ఉన్నది. ఏదైనా బంధంతో తగులుకున్నానంటే మాత్రం నేను మళ్ళీ జారిపోతాను అని ఆ భయమున్నది. ఎందుకు భయముంటుంది అంటే, నువ్వు ఉదరమంతరం ఏమాత్రం నీకు నువ్వు వేరుగా చూసినా సరే, నువ్వే నీకు భయంగా కనిపిస్తావు అని మన శాస్త్రాలన్నీ ఏవి చెప్తూ ఉన్నాయో, అదే విధంగా ఆయన ఇంకా దేహం ఒకటి వేరేగా ఉన్నది. ఇంకట్లా ఫైనల్‌గా కొంచెం ఉన్నదాయనకి. పూర్తిగా అసలు ఉదరమంతరం గూడా లేకుండా ఏకం ఏవ అన్న స్థితికి చేరలేదాయన. ఇంగ ఏదో దేహం ఉన్నదని అనిపిస్తున్నది. కాబట్టి భయపడుతూ అన్నింటికి దూరంగా ఉంటే, ప్రారబ్ధమేదో వచ్చి తగులుకుంటూ ఉన్నది ఆ దేహానికి. ఇంతకు ముందెవరో వాళ్ళ కోరికలు ఏంటో సాధించుకోవడం కోసం ఈయనని బలివ్వడానికి ప్రయత్నాలన్నీ చేస్తే పని జేయలేదు. ఎందుకంటే ఈ దేహానికి బతికుండే ప్రారబ్ధం రాసున్నది గాబట్టి, ఆ దేహాలకి నశించే ప్రారబ్ధం ఉన్నది గాబట్టి, ఏదో జరగవలసింది జరిగింది మనం చూసాం. ఇంకా తర్వాత ఆయన ఎక్కడో పోయి కూర్చున్నాడు. అలానేదో నదీ తీరంలో కూర్చుంటే, రహుగణుడని అటువైపు నుంచి వెళ్తున్న రాజుగారు, ఆయన పల్లకి మోయడానికి బోయిల్లో ఒకళ్ళు తక్కువైతే ఈయనను పట్టుకొచ్చారు. ఈయన అడుగులో అడుగు వేస్తూ, అడుగులో అడుగు మళ్ళీ ఇది కథ చెప్తుంటే నాకు ఇంకొక కథ గుర్తుకొస్తూ ఉన్నది. ఇంద్రుడు ఏదో తన పల్లకి మోయమని ఋషులందరిని అడుగుతూ ఉంటే, అగస్త్యుల వారో ఎవరో ఆయన అడుగులో అడుగు వేస్తూ మోస్తూ ఉంటే, గబగబా నడవమని ఆయన గొడవ బెట్టుకుంటే తర్వాత ఏం జరిగింది అని. అదే విధంగా అక్కడ ఇంద్రుడు, ఇక్కడ రహుగణుడు. ఎందుకు? ఇంద్రియాలతో పైగా రహుగణుడు అన్న పేరే ఇంద్రము అన్న దానికి అర్థము. రహు అన్నది రహ్ అన్న ధాతువు నుంచొస్తుంది. అంటే రమంతే అస్మిన్నితి అని ఎందులోనైతే ఉండి రమిస్తూ ఉంటారో ఆ ఇంద్రియాల గణము. ఇంద్రియాలన్నీ ఒక కుప్ప పోస్తే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు వాటిని నడిపించే అంతఃకరణము, అందుకోసం కావలసిన ప్రాణము. ఆ గ్రూప్, ఆ గుంపు, ఆ రాశి, ఆ కుప్ప ఏదున్నదో అందులో ఉండి వీడు రమిస్తూ ఉంటాడేంటో, అందుకని దాని పేరు
రహు గణము. పైగా రహ్ అన్న ధాతువుకి ఇంకొక అర్థము రంహతి గతౌ గతౌ రంహతి ఇతి అని వెళుతూ ఉండేది అని అర్థము. కర్మలు చేస్తూ పోతూ ఉంటుందది ఆ గణం, ఆ గ్రూపు. దేహేంద్రియ, ప్రాణ, మనోబుద్ధేంద్రియాలన్నీ ఉన్నాయంటే ఏం చేస్తాయి? కూర్చొని కర్మలు చేస్తూ ఉంటాయి కదులుతూ రహ్. రమిస్తూ ఉంటాయి రహ్. రహుగణము అంటే ఇంద్రియాలతో రమించేదేదున్నదో, దేహాభిమానంతో దేహంలో ఉండి ఆ ఇంద్రియ గణాలతో రమిస్తూ ఉన్నది అని ఆ రహుగణానికి అర్థం. అది రాజు అయి ఉన్నది. అది రజోగుణంతో ఉన్నది. రజోగుణంతో ఉన్న ఇంద్రియాల గుంపు అని దానికి పేరు. రజోగుణంతో ఉన్న ఇంద్రియాల గుంపు, సమూహము అని అర్థం. ఇప్పుడు ఆ రజోగుణంతో ఇంద్రియాలతో రమిస్తూ ఉన్న ఆ సమూహం, ఆ కుప్ప ఏదున్నదో అది నేను ఒకడిని ఉన్నాను, నేను రాజునై ఉన్నాను, నేను ప్రభువును, నేను గొప్పవాడిని అని దానికేదో అభిమానం ఉన్నది ఆ కుప్పకి. అదేంటో ఒక పల్లకి ఎక్కిపోతూ ఉన్నది. దానికేదో ఒక పల్లకి మోసేవాడు తక్కువైతే, ఇక్కడ ఇంకొక కుప్ప ఉన్నది. అయితే ఈ కుప్పలో ఉన్నది రహుగణం గాదు. ఆ సమూహంతో దేహేంద్రియ, ప్రాణ, మనసు మొదలైన వాటితో రమిస్తూ ఉన్న, వాటితో కదిలి రజోగుణంతో కర్మలు చేస్తూ ఉన్న కుప్ప గాదది. ఆ కుప్ప నాకు వేరుగా ఉన్నది అని తెలుసుకుంటూ ఉన్న తత్వము మన భరతము. ఎంత దూరమొచ్చింది మన భరతము? ఎందుకది పూర్తిగా బ్రాహ్మీభూత స్థితి, పూర్తిగా బ్రహ్మమైపోలేదు? ఇంకా ఎందుకు ఆ కల నడుస్తూ ఉన్నది అంటే, ఆ కుప్ప వేరుగా ఉన్నదని చూస్తూ ఉన్నది. ఆ కుప్ప వేరుగా ఉన్నది అని చూస్తున్నా. వేరుగా ఉన్నది గాదు. ఉన్నదంతా ఒకటే, అది నేనే. ఇంక చూడ్డం ఏమీ లేదు. అయిపోయిందంటే సరిపోయేది. కానీ ఇంతకది. సో, ఇప్పుడు శిష్యుడుగా బయలుదేరుతూ ఉన్నది ఏది? దేహాద్యభిమానాలతో ఉన్న ఒక ఇంద్రియాల సమూహము. గురువై వస్తూ ఉన్నదేది? దేహాద్యభిమానము లేని ఇంద్రియ సమూహము. అక్కడ ఉన్నది మన కథ. కాబట్టి ఇప్పుడు మనవాడు అడుగులో అడుగు వేస్తూ నడుస్తూ ఉంటే, ఆ పల్లకి అటు ఇటు కదిలిపోతూ ఉంటే, పైకి కిందికి కదులుతూ ఉంటే, ఇంక కోపమొచ్చింది మన్యువు. దాంతో వెంటనే ఏమంటూ ఉన్నాడు అన్న చోట మనం పోయిన వారం ఆపాం. ఇంక అక్కడి నుంచి చదువుకుంటూ వెళ్దాం. అసలు వ్యాసుల వారు ఎంత తెలివితేటలతోటి పేర్లు పెడతారంటే, అసలు ఎంత తెలివితేటలతో పేర్లు పెడతారంటే, మొత్తం పేరులోనే ఉంటది తత్వమంతా. భలే భావన చేస్తారు. ఆయనకి నమస్కారం. సరే. ఇప్పుడు మన రాజుగారు అభిమానాలతో ఉన్నాడు. ఆయన అభిమానం లేని ఈయనతో ఏమంటూ ఉన్నారు? అహో కష్టం భ్రాతః వ్యక్తం ఉరుపరిశ్రాంతః దీర్ఘం అధ్వాన్నం ఏకః ఏవ ఊహివాన్ పాపం పైగా సుచిరన్ నా అతిపీవ నా సంహననాంగః జరసా చ ఉపద్రుతః భవాన్ సఖే నౌ ఏవ అపరే ఏతే సంఘట్టినః ఇతి బహు విప్రలబ్ధः అపి అవిద్యయా రచిత ద్రవ్య గుణ కర్మాశయ స్వచరమ కళేవరే అవస్తుని సంస్థాన విశేషే అహం మమ ఇతి అనధ్యారోపిత మిథ్యా ప్రత్యయః బ్రహ్మభూతః తూష్ణీం శిబికాం పూర్వవత్ ఉవాహ. మనవాడు ఆ రజోగుణంతో ఉన్నవాడు దేహాద్యభిమానాలతో నేను రాజును అన్న అభిమానము వాటన్నింటితో ఉన్నవాడు, ఇదిగో మనవాడు పల్లకి మోస్తూ ఉన్నవాడు సరిగ్గా మోయట్లేదని తిడుతూ ఉన్నాడు. ఆ తిట్టడం గూడా వెక్కిరింతలాగా, వెటకారంగా తిడుతూ ఉన్నాడు. నింద రకరకాల ప్రవాదాలన్నీ, ప్రలబ్ధాలన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఆ మాట్లాడుతూ ఉన్నవి గూడా వెటకారంగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, "అయ్యో! ఎంత కష్టమొచ్చిందే ఓ భ్రాతః! ఓ సోదరా! ఎంత కష్టం వచ్చిందిరా నీకు పాపము.
వ్యక్తం నిజంగా గూడా ఉరుపరిశ్రాంతః ఎంతగా అలసిపోయావో నువ్వు. దీర్ఘమధ్వానం ఇంత దూరం నుంచి నువ్వు ఏకః ఏవ ఒక్కడివే పల్లకి ఊహివాన్ మోస్తూ ఉన్నావే. సుచిరం ఎంత కాలంగా ఒక్కడివే మోస్తూ ఉన్నావో. అయ్యయ్యో! అలసిపోయుంటావే. పైగా చూస్తే బలంగా ఉన్నావా ఏమైనా? నా అతి పీవా మహాబలిష్టంగా గూడా లేవు. నా సంహనన అంగః ఏమైనా నీ అవయవాలన్నీ కుదురుగా ఉన్నాయా? పోనీ అది గూడా లేదే? అయ్యయ్యో! జరసా చ ఉపద్రుతః వయస్సు పైన బడి ముసలితనంతో గూడా నువ్వు బలహీనంగా ఉన్నావే. భవాన్ మీరు ఓ సఖా, ఓ సఖుడా పైగా నువ్వొక్కడివే ఎంతసేపటినుంచో అదిగో బలహీనంగా ఉన్న, దుర్బలమైన, వృద్ధాప్యంలో ఉన్న, ఎకుతకుగా ఉన్న దేహంతో, ఆ శరీరంతో ఎంతో సేపటి నుంచి ఇంత దూరంగా ఒక్కడివే మోస్తూ వస్తూ ఉన్నావే ఈ పల్లకీని. అయ్యయ్యో! బాగా అలసిపోయుంటావు. వీళ్ళందరూ ఉన్నారు. ఏతే సంఘట్టినః అపరే ఈ మిగిలిన వాళ్ళు నీతో పాటు ఈ పల్లకీని మోసే బోయీలందరూ నయ్యేవా! వాళ్ళేమో అసలు ఏమీ మోయట్లేదు. వాళ్ళు ఊరినే పక్కన నడుస్తుంటే నువ్వొక్కడివే పాపము నీ ఒక్కడి భుజాల మీద ఈ పల్లకీ పెట్టుకుని మోస్తూ ఉన్నావే అనీతి బహు విప్రలబ్ధః. రకరకాలుగా లేనిపోని వెటకారపు మాటలన్నింటితో నిందిస్తూ ఉంటే మనవాడు వింటూ ఉన్నాడు. ఏమేమి అన్నాడు ఇది గుర్తుబెట్టుకుందాము. అయ్యో సోదరా! ఓహో స్నేహితుడా! మీకెంత కష్టమొచ్చిందే! బాగా అలసిపోయారే ఒకటి. ఇంత దూరం అధ్వానము, ఇంత దూరం ఈ దారిలో ఒకళ్ళే వస్తున్నారే 2. బాగా బలంగా గూడా లేరే 3. ఎంత కాలంగా వస్తున్నారో 4. అవయవాలు గూడా అంతంత మాత్రంగా ఉన్నాయి 5. జరా వాటితో ముసలితనంతో ఉన్నారే 6. వీళ్ళెవరూ గూడా సహాయం చేయట్లేదే 7. 7 మాటలన్నాడు. ఇవన్నీ అక్కడ ఈ ఇంద్రియాల కుప్పలో ఉన్న అజ్ఞాని అంటూ ఉంటే, ఆ ఇంద్రియాల సమూహంలో ఉన్న జ్ఞాని వింటున్నాడు. ఇవన్నీ వింటున్నాడు. ప్రతి దానికి జవాబు జెప్తాడు. ఈ రకంగా ఏవేవో అక్కర్లేని మాటలన్నీ అంటూ ఉంటే అయినా గూడా వింటూ ఉన్నవాడు అవిద్యయా ఈ దేహము అవిద్య చేత రచితము కల్పించబడ్డది. ఏవో ద్రవ్యాలు, గుణాలు, కర్మలతో కూడి ఆశయమేదో ఉంటుంది లోపల అంతఃకరణము. రకరకాల ద్రవ్యగుణ కర్మాశయాలు, దేహేంద్రియ, ప్రాణ, మనోబుద్ధేంద్రియాలు ఇవన్నీ గూడా ఇదిగో ఈ పల్లకీని మోస్తూ ఉన్న ఈ దేహేంద్రియ, ప్రాణ, మనోబుద్ధేంద్రియాల సమూహమున్నదో ఈ రాశీభూతమై కనిపిస్తూ ఉన్నట్టుగా ఉన్న ఈ దేహము అవిద్య చేత కల్పించబడ్డది. నాలో ఇంకా ఎక్కడో కొంచెం అవిద్య మిగిలిపోయింది గాబట్టి, ఈ దేహం ఉన్నట్టుగా కల్పించబడుతూ ఉన్నది. కానీ మాత్రము ఇది స్వచరమ కళేవరము. ఇంక నా చివరి దేహము. మళ్ళీ ఈ దేహాల్లోకొచ్చేది లేదు. ఇదసలు లేను గూడా లేదు. ఇది కలలాగా అవిద్య చేత కల్పించబడ్డ అవస్తువు. అవాస్తవికము. వాస్తవంగా లేదు. వస్తువు ఒక్కటే అది నేను. ఇదేదో వస్తువులాగా దేహం బాడీ గనిపిస్తుంది గదా! ఎందుకు అంటే అది అవిద్య చేత కల్పించబడ్డది. ఇది కేవలం సంస్థాన విశేషము. విశేషంగా వేరుగా ఒక ఆధారము, ఉపాధిగా కనిపిస్తున్నది గానీ నిజంగా లేదు. అవస్తువది. దీంట్లో అహము లేదు, మమ లేదు. ఈ దేహము నాది, ఈ కాళ్ళు నావి, ఈ చేతులు నావి, ఈ పని నాది, ఈ బుద్ధి నాది, మనసు నేది, ఈ ప్రాణం నాది, ఇది నేను అని అది నేను లేదు, ఇది నాది లేదు. ఇది ఈ విధంగా అధ్యారోపిత మిథ్యా ప్రత్యయము అక్కర్లేకుండా ఆత్మ దేహం పైన అధ్యారోపించబడడం అన్నది లేకుండా ఉన్నది. అనాత్మ అయిన దేహాదుల పైన ఆత్మ భావన లేకుండా ఉన్నాడినా
బ్రహ్మభూతుడై ఉన్నాడు. భూతము అంటే స్వరూపం అని అర్థం. బ్రహ్మభూతం అంటే బ్రహ్మరూపంలో ఉన్నాడు. బ్రహ్మస్వరూపమై ఉన్నాడాయన. ఆ దేహం తగులుకుని ఉన్నది మట్టిలాగా. ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నదది. నిజంగా లేని గూడా లేదది అవస్తువు. మిథ్యాగా కేవలం నా మిథ్యా ప్రత్యయం నాలో ఎక్కడో ఒక మిథ్యా ప్రత్యయం ఒకటి ఈ దేహం ఉన్నట్టుగా కల్పించి, దానిపైన నన్ను ప్రొజెక్టింగ్ చేసింది, అధ్యారోపణ చేసింది గానీ నిజంగా లేదు. నేను బ్రహ్మస్వరూపము అని తెలుసుకున్నవాడు, అని అయి ఉన్నవాడు, అని తెలుసుకున్నవాడు, అని అయి ఉన్నవాడు ఆ లోపల ఉన్నాడు. వాడు ఎందుకు రియాక్ట్ అవుతాడు వీటికి? తూష్ణీం మౌనంగానే శిబికాం ఆ పల్లకీని పూర్వవత్ ఇంతకు ముందులాగానే ఉవాహ మోస్తూ వెళ్తూ ఉన్నాడు. మళ్ళీ అంతే అడుగులో అడుగు వేసుకుంటూ నెమ్మదిగా నడుస్తున్నాడు. ఆ దేహానికి ఆ ప్రారంధం ఉన్నది అదేదో చేస్తుంది మంచిది. మనకు సంబంధం లేదు అనుకుంటున్నాడు. ఆయన అట్టానే పోతున్నాడు. మళ్ళీ ఇదే ప్రాబ్లమ్ పాపం అందులో కూర్చున్న ఆ ఇంద్రియాల రాశికి, ఆ ఇంద్రియాల కుప్పకి మళ్ళీ ఇదే ప్రాబ్లమ్. ఆ పళ్ళకి పైకి కిందకి అవుతున్నది పాపం. ఆ లోపల ఆ బాడీ అటు ఇటు దొర్లుతున్నది పాపం. కష్టంగా ఉన్నది పాపం. కాబట్టి దానికి మహా కోపమొచ్చింది పాపం. ఇప్పుడది. అధః పునః స్వశిబికాయాం విషమగతాయాం ప్రకుపితः ఉవాచ రహుగణः కిమిదమరే త్వం జీవన్మృతः మాం కదరీకృత్య భర్తృశాసనం అతిచరసి ప్రమత్తస్య చ తే కరోమి చికిత్సామిప్పుడే దండపాణిః ఇవ జ్ఞాతాయాః యథా ప్రకృతిం స్వాం భజిష్యసే ఇతి అని గట్టిగానే ఇంకిక్కడ ఇండైరెక్ట్‌గా వెక్కిరిస్తున్నట్టు తిట్టాడు. ఇంకిక్కడ ఇండైరెక్ట్ లేదు, వెక్కిరింత లేదు. డైరెక్ట్‌గానే గట్టిగానే తిడుతూ ఉన్నాడు, బెదిరిస్తూ ఉన్నాడు గూడా. ఇంక పునః మళ్ళీ మన స్విబిక మన పళ్ళకి స్వశిబిక ఆయన కూర్చున్న ఆయన పల్లకి విషమగతాయాం పైకి కిందికి అసమంగా, సమంగా నిలకడగా వెళ్ళట్లేదది. అసమంగా పైకి కిందికి ఎళ్తున్నది. ప్రకుపితము మామూలు కోపం గాదు. మహా ప్రకృష్టంగా కోపమొచ్చింది మన వాడికి. ఉవాచ ఇంకేమంటున్నాడంటే మన రఘుగణుడు మహాకోపంతో, కిమిదమరే! ఒరేయ్! ఏమిరా ఇది? త్వం నువ్వు జీవన్మృతః జీవోత్సవంలాగా ఏమి చచ్చిన బాడీలాగా నడుస్తున్నావేంరా? ఏదో జీవోత్సవంలాగా నడుస్తున్నావేంరా నువ్వు కాళ్ళు ఈడ్చుకుంటూ? పైగా మాం కదరీకృత్య నేనింత చెప్పాను నీకింత పద్యంలో చెప్పాను నీకు. ఇంత పద్యంలో చెప్తే గూడా నా మాటకు విలువ లేదు నీకు? అంత నా మాటను లెక్క చెయ్యకుండా భర్తృశాసనం అతిచరసి నీ ప్రభువునై ఉన్నాను నేను. తెలుస్తున్నదా? ఎవరు భర్త ఇక్కడ? నీ భర్త. భర్త అంటే ప్రభువు. నీ భర్త శాసనం నువ్వు అతిచరసి, అతిక్రమించి ప్రవర్తిస్తున్నావు అంటున్నాడు. నేను రాజును గాబట్టి భర్తను ఎందుకు అంటే ప్రజలను భరించే బాధ్యత ప్రభువుకుంటుంది గాబట్టి, రాజుకుంటుంది గాబట్టి నేను భర్తను అంటున్నాడు గానీ, అసలిక్కడ ఈ కుప్పను దేహేంద్రియాల కుప్పను భరిస్తున్నది పాపం మన భరతుడు. ప్లస్ మిగిలిన ఆ బోయిలు. టెక్నికల్లీ ఈయన భర్త గాదు భార్య. భరింపబడుతూ ఉన్నవాడు. అయినా గూడా ఏంటో నేను భర్తనన్నాడు. మరేంటో? భర్త శాసనం గూడా నువ్వు అతిక్రమించి ప్రవర్తిస్తున్నావే! ప్రమత్తుడివై ఉన్నావు నువ్వు. ఏమంత ప్రమత్తత నీకు? అప్రమత్తంగా ఉండి, జాగ్రత్తగా, శ్రద్ధగా నేను చెప్పినట్టు నువ్వు పల్లకీని మోయొద్దు. ఏ కరోమి ఇప్పుడే చికిత్సను. నీకు చికిత్స చేస్తారా? నీకింత జబ్బు బాగా ముదిరింది నీకు. చికిత్స చేస్తానిప్పుడే. దండపాణిః జనతాయాః ఇవ. ప్రజలు ఎందుకంటే నేను రాజును, ప్రభువును, భర్తను తెలుస్తున్నదా మర్చిపోయావా? రాజేం చేస్తాడో, ప్రజలు సరిగ్గా ప్రవర్తించకపోతే దండాన్ని పట్టుకుని దండిస్తాడు. నేను దండపాణిని. నేను దండించే, శిక్షించే స్థితిలో ఉన్నాను. నేనొకవేళ దండించానంటే, శిక్షించానంటే యథా స్వాం ప్రకృతిం భజిష్యసే అప్పుడు తెలివి తెచ్చుకుంటావు. బుద్ధి తెచ్చుకుని నువ్వు ఎట్లా ఉండాలో అట్లా ఉంటావు. ఇతి అని తిట్టాడు. మంచిది. ఆ పైన ఆల్రెడీ ఒక ఏడో, ఎనిమిదో ఉన్నాయి. ఇక్కడ గూడా ఉన్నాయి మళ్ళీ. జీవన్మృతుడు అన్నాడు 8. నన్ను కదరీకృత్య అన్నాడు 9.
ప్రమత్తుడివా, పిచ్చాడివా నువ్వు, అప్రమత్తంగా లేవు అన్నాడు 10. ఏదో భర్త అన్నాడు, శాసనం అన్నాడు. దండం బెట్టి నిన్ను దండిస్తాను, శిక్షణ ఇస్తాను అన్నాడు. కాబట్టి అన్నాడు ఒక 10, 12 మాటలన్నాడు. ఇప్పుడు వీటన్నిటికి జవాబు వినవలసొస్తుంది అన్నగారికి. ఏవం బహు అబద్ధమపి భాషమాణం నరదేవాభిమానం రజసా తమసా అనువిద్ధేన మదేన తిరస్కృత అశేష భగవత్ ప్రియనికేతం పండితమానినం సహ భగవాన్ బ్రాహ్మణః బ్రహ్మభూతః సర్వభూత సుహృదాత్మా యోగేశ్వరచర్యాయాం నాతి వ్యుత్పన్నమతిం స్మయమానః ఇవ విగతస్మయః ఇదం ఆహా. ఏవం ఈ విధంగా బహు ఎన్నో మాటలు, పోనీ అనే మాటలు ఏమైనా నిబద్ధమైన మాటలంటున్నాడా? సత్ మాటలు చెప్తున్నాడా? చెప్పేవన్నీ గూడా అబద్ధము. సత్తుకు కట్టుబడని మాటలు. సత్యానికి, నిజానికి కట్టుబడని మాటలు, అబద్ధమైన మాటలన్నీ చెప్తూ ఉన్నాడు. అబద్ధమన్న మాటొచ్చింది కాబట్టి, మనము దీనికి అర్థం చూద్దాము. మనము అబద్ధమని చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాము. కానీ దాని అర్థం ఎప్పుడు యాక్టివ్‌గా విచారణ చేసి ఉండకపోయుండొచ్చు. నేను దీని గురించి ఎన్నో సార్లు ఆలోచన చేశాను. అసత్, అసత్యం, నిజం, అబద్ధం అన్న మాటలు వాడుతూ ఉన్నప్పుడు అంటే ఏమి అనే అర్థం తెలుసుకునే వాడతాను. కాబట్టి మళ్ళీ ఇక్కడ ఒకసారి విచారణ చేస్తాను. నేను మనసులో చేస్తూ ఉన్న విచారణ ఇక్కడ చెప్తాను. టెక్నికలీ నేను అంటే మీనా గాదు. నేను బద్ధము గాదు. నేను మోక్షం. నా స్వరూపమది. అయితే నా దేహము బద్ధము. దేహము ఉన్నది అని అన్నంత వరకు ఆ దేహము బద్ధమై ఉంటుంది. ఆ దేహమే నేను అన్నంత వరకు నేను బద్ధమై ఉంటాను. అది బద్ధము. బద్ధస్థితి. అయితే నాది నా స్వరూపము అబద్ధము. నేను బద్ధము గాదు. నేను దేనికి తగులుకున్న రూపం గాదు. నాకసలు రూపం లేదు. నా స్వరూపము అబద్ధము. ఇక్కడ ఆయన మన నరదేవుడు రాజుగారు చెప్తూ ఉన్నవి ప్రాపంచికంగా కూడా అబద్ధాలు, పరంగా గూడా అబద్ధాలు. ఎంత అందమైన విషయమంటే అబద్ధమని ఇక్కడ పెట్టి మన వ్యాసుల వారు ఎంత విచారణ చేయిస్తూ ఉన్నారు మనతో అంటే. ప్రాపంచికంగా చూస్తే ఇవన్నీ అబద్ధాలు. ప్రాపంచికంగా చూడాలంటే కేవలం దేహం జూడాలి. దేహం జూడాలి గాబట్టి, దేహంతో రాజుగారు అన్న దేహంతో ఉన్న రహుగణుడు, భరతుడు అన్న దేహంతో ఉన్న ఈయనతో మాట్లాడుతున్నప్పుడు భ్రాతః సోదరా అన్నాడు. అదొక అబద్ధం. స్నేహితుడా సఖే అన్నాడు. అదొక అబద్ధం. ఆ తర్వాత నీకెంత కష్టమొచ్చింది అన్నాడు. ఈయన ఉద్దేశంలో రహుగణుడి ఉద్దేశంలో భరతుడికి ఏమీ కష్టం లేదు. చాలా శ్రమ గూడా పడలేదు మన భరతుడు. ఇదొక అబద్ధం. పైగా ఇది వ్యక్తం క్లియర్‌గా తెలుస్తుంది అన్నాడు. ఇదొక అబద్ధం. ఇంతటి సుదీర్ఘమైన అధ్వానము అంటే మార్గంలో నువ్వొక్కడివే ఈ పల్లకీని మోస్తూ ఉన్నావు అన్నాడు. అదొక అబద్ధం. సుచిరం చాలా కాలంగా మోస్తూ వస్తూ ఉన్నావు అన్నాడు. అదో అబద్ధం. బాగా బలంగా గూడా లేవు అన్నాడు. ఆ దేహము చాలా బలంగా ఉన్నది. అదొక అబద్ధం. సంహననం కూడా కాదు అన్నాడు. కానీ అదొక అబద్ధం. ఈయన అవయవాలన్నీ కుదురుగా ఉన్నాయనే గదా! వాళ్ళ సోదరులు పనులప్పజెప్పేవాళ్ళు. మన దొంగలు, దుర్మార్గులు, పాపాత్ములు ఆయన్ని బలివ్వడానికి తీసుకొనెళ్లారు. అదొక అబద్ధం. ముసలితనంతో నువ్వు చాలా చిక్కిపోయి ఉన్నావు అన్నాడు. అదొక అబద్ధం. వీళ్ళెవ్వరూ అసలు పల్లకి మోయట్లేదు నీతో పాటున్న వాళ్ళు అన్నాడు. అదొక అబద్ధం. ఇవన్నీ భరతుడు అని ఏ దేహాన్ని రహుగణుడు చూస్తున్నాడో దాని పరంగా అబద్ధాలు. కానీ భరతుడు ఆ దేహంతో సంబంధం పెట్టుకోలేదు. భరతుడికి ఆ దేహంతో సంబంధం లేదు. ఆ దేహం నేనన్న భావన లేదు.
అసలు దానికి భరతం అన్న పేరు గూడా లేదు. అసలు ఆ భారాన్ని గూడా భరించట్లేదు గాబట్టి, ఇంక దాన్ని పక్కన బెట్టి బ్రాహ్మడని పేరు బెట్టారు మన వ్యాసుల వారు. కాబట్టి మన బ్రాహ్మడు, మన బ్రహ్మము అని పిలుద్దాము. మన బ్రహ్మము ఆ దేహంతో కనెక్షన్‌తో లేడు. కాబట్టి పరంపరంగా గూడా, ఆత్మపరంగా, బ్రహ్మపరంగా గూడా ఇది అబద్ధము. ఎందుకు అంటే, బద్ధం గాదు, నిజం గాదు. ఎందుకంటే ఆత్మ అబద్ధం. దానికి బంధం లేదు. ఇక్కడ ఉన్నదంతా ఆత్మే అయ్యుండగా, దానికి సోదరుడు లేడు, స్నేహితుడు లేదు. ఉన్నది ఒకటి. అదొక అబద్ధం. అబద్ధం అంటే కట్టుబడి లేదు. రెండోది ఉంటే గదా! బద్ధమై ఉండడము. ఉరు పరిశ్రాంతము. ఆత్మకి ఏమి అలసిపోవడాలవన్నీ ఉంటాయి. ఉండవు. ఇంత దూరమైన అధ్వానము దేనికుంటుంది? ఆత్మ అంతటా ఉంటుంది. దానికి ఒక మార్గము లేదు, గమ్యము లేదు. పైగా చాలా కాలమనేమున్నది. కాలానికి బద్ధమై గూడా ఉండదు. ఆత్మ కాలానికి గూడా బద్ధమై లేదు. అది కూడా అబద్ధం. అంటే బంధించబడ్డది కాదు. ముక్తం. ఇక్కడ నేనిప్పుడు ఆత్మపరంగా చెప్తున్నప్పుడు అబద్ధం అంటే దాని పేరు ముక్తం. బద్ధమై లేదు. ముక్తము అనర్థం. బాగా బలంగా ఉండడము, బాగా సన్నగా ఉండడము, ముసలితనంతో ఉండడము, యవ్వనంలో ఉండడము, అవయవాలు బావుండడము, బాలేకపోవడము, ఇటువంటివన్నీ ఏవి ఆత్మకుండవు. కాబట్టి ఆ విధంగా గూడా అది బద్ధము గాదు. అబద్ధము. ఇవన్నీ నీతో పాటు కలిసి పని చెయ్యట్లేదు అన్నది ఒక అబద్ధము. ఎందుకు? ఆ విధంగా గూడా ఆత్మ మిగిలిన వాటితో కట్టుబడి లేదు. ఈ రకంగా ఆయన నేను తిడుతున్నాను, వెక్కిరిస్తున్నాను, చులకన చేస్తున్నాను, నిందిస్తున్నాను, తూలనాడుతున్నాను అని ఆయన ఏమైనా అనుకోవచ్చు గానీ, ఇక్కడ ప్రపంచపరంగా అబద్ధము, పరంపరంగా అబద్ధము. అటువంటి ఒక చాలా అందమైన విషయము విచారణ కోసం ఇక్కడ పెట్టారు మన వ్యాసుల వారు నిబద్ధంగా పెట్టారాయన. అబద్ధమని తెలుసుకో, ఉన్నదంతా అబద్ధమని తెలుసుకో అని నిబద్ధంగా ఒక పదం పెట్టారక్కడ ఆయనకి నమస్కారం. ఈ విధంగా ఎంతో మాట్లాడుతూ ఉన్నాడు మన నరదేవుడు. రాజుగారు ఆయనకి నేను రాజును అన్న అభిమానం ఒకటున్నది. ఆయనకి ఆల్రెడీ ఒక దేహాభిమానం ఉన్నది. 2 ఆయనకి నేను రాజును అన్న పదవీ అభిమానం ఉన్నది. ఈ అభిమానాలతో ఆయన రజస, తమస అనువిద్ధేన. రజోగుణం ఉన్నది అంటే తమో గుణం కూడా ఉంటుంది. తమో గుణం ఉంటే రజోగుణం ఉంటుంది. తమో, రజోగుణాలు కలిసి పనిచేస్తూ ఉంటాయి. నాలో ఒకవేళ తమో గుణం ఉన్నది అంటే రజోగుణం గూడా ఎక్కడో దగ్గర ఉండే ఉంటుంది. రజోగుణం ఉన్నది అంటే తమో గుణం గూడా ఉండే ఉంటుంది. రజోగుణ, తమో గుణాలు 2 తోడు దొంగల్లాగా ఉంటాయి. మనం ఎప్పుడైనా సరే తెలివి తక్కువతనంతో ముందు తమో గుణాన్ని లేకుండా చేసి, తర్వాత రజోగుణాన్ని లేకుండా చేసి అని ప్రయత్నం చేస్తే పనిచేయదు. మనము తమో గుణాన్ని తగ్గించామంటే రజోగుణం పైకొస్తుంది. రజోగుణం తగ్గించామంటే తమోగుణం పైకొస్తుంది. మనము రజోగుణాన్ని తగ్గిస్తే తమోగుణం పైకొస్తుంది, సత్వం గాదు. మనం తమోగుణాన్ని తగ్గిస్తే రజోగుణం పైకొస్తుంది, సత్వం గాదు. సత్వం పైకి రావాలి అంటే రజో, తమో గుణాలు రెండింటిని ఒకటేసారి కంట్రోల్ జేయాలి. కాబట్టి ఈయనలో కూడా రజో, తమో గుణాలున్నాయి. వాటితో దెబ్బతిని ఉన్నాడిప్పుడీయన. వాటితో బాధపడుతున్నాడు పాపం. మదంతో ఉన్నాడాయన. గర్వంతో ఉన్నాడు. తిరస్కృత అశేష భగవత్ప్రియనికేతం. భగవత్ప్రియమైన ఏ దేహమున్నదో, భాగవత దేహం బ్రహ్మము, ఆ ఉపాధిని తిరస్కరిస్తున్నాడు, తూలనాడుతున్నాడు. పండితుణ్ణి అన్న అభిమానం ఉన్నది. ఉన్న అందానికి అసలే దేహాభిమానం ఒకటున్నది. తర్వాత రాజాభిమానం ఒకటున్నది. మూడోది పండితుడినన్న అభిమానం, విద్యాభిమానం గూడా ఉన్నది. చాలా తెలివితేటలతో మాట్లాడతాడిప్పుడు. మన బ్రాహ్మడు, మన బ్రహ్మము ఈ రాజుతో రజోగుణంతో, రజో, తమో గుణాలతో ఉన్న ఈ సంఘాతంతో, దేహేంద్రియ ప్రాణ సంఘాతంతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, పైన అన్న వాటన్నింటికి ఆయన జవాబు చెప్తే, మళ్ళీ తెలివితేటలన్న ఎందుకంటే పండితుడినన్న అభిమానం గూడా ఒకటుంది. దానితో అతి తెలివితేటలతో కూడా మాట్లాడతాడిప్పుడు.
మళ్ళీ దానికి గూడా జవాబు జెప్పాలి. ఇక్కడి నుంచి మన బ్రహ్మము ఒక 100 పైగా శ్లోకాల్లో ప్రవచనం చేస్తారు. 2, 3 అధ్యాయాల్లో రాసిచ్చారు మనకు వ్యాసుల వారు. మరీ ఎక్కడో నేలబారున ఉన్న ఈ దేహేంద్రియాల సంఘాతాన్ని చూసుకుని నేనే అంటూ ఉన్న రహుగణాన్ని ఉద్ధరించడం కోసము గురువుగా వస్తూ ఉన్న మన బ్రహ్మము చాలా ఉపదేశం చేయవలసొస్తుంది. తెలివితేటలన్నీ గూడా చూపిస్తే అన్నీ చూసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ నేర్పించవలసొస్తుంది. కాబట్టి దేహాభిమానాన్ని తొలగింపజెయ్యాలి. రాజును అన్న పదవి అభిమానాన్ని తొలగింపజెయ్యాలి. నేను చాలా తెలివిగలిగిన వాడిని, అన్నీ తెలిసే చేస్తూ ఉన్నాను అని ఉన్న ఏ పండితాభిమానమున్నదో దాన్ని గూడా తొలగింపజేయాలిప్పుడు. మన భగవంతుడు, మన బ్రహ్మము ఇంత పని జేయవలసొస్తూ ఉన్నది. ఆయన బ్రహ్మస్వరూపము. సర్వభూత సుహృదాత్మ, సర్వభూతాల్లో సుహృత్తుగా ఉన్న స్వరూపమై ఉన్న మన బ్రహ్మము, ఇదిగో ఈ దేహేంద్రియాల కుప్పను జూసి, ఆ దేహేంద్రియాల కుప్ప, రహుగణము అని పేరు పెట్టుకున్నదేదున్నదో, దానికి పాపము ప్రాబ్లమ్సున్నాయి. యోగేశ్వర చర్యాయాం నా అతి వ్యుత్పన్నమతి. యోగేశ్వరులు ఎట్లా ఆచరిస్తారు? వాళ్ళ చర్యలు, వాళ్ళ ఆచరణలు ఎట్లా ఉంటాయి అన్న విషయం గురించి అతి ఉత్పన్నమతి నా బాగా కలిగిన జ్ఞానం కలిగిన బుద్ధి గాదు. ఆయన బుద్ధిలో ఇంకా యోగులు ఎట్లా వ్యవహరిస్తారు? ఎట్లా చరిస్తారు? వాళ్ళ ఆచరణ ఎట్లా ఉంటుంది అన్న విషయం గురించిన జ్ఞానం ఇంకా ఆయన బుద్ధిలో ఉత్పన్నం కాలేదు మనవాడికి. అని చూసుకుని స్మయమానః నవ్వుతూనే కోపమేమీ లేదు. కోపం లేదు. నవ్వుతూనే విగతస్మయః ఈయనలో అహంకారం, పొగరు లేదు. ఈయనలో స్మయము, స్మయం అంటే పొగరు. నేను అన్న దర్పం లేదు. పొగరుతో చెప్పట్లేదు. మన బ్రహ్మము క్షాత్రానికి పొగరుతో చెప్పట్లేదు. దయతో నవ్వుతూనే ఇదం ఆహా! ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఇంక ఈయనన్న వీటన్నింటికి జవాబులొస్తాయిప్పుడు. మన బ్రహ్మం ఏం చెప్తున్నారు? త్వయా ఉదితం వ్యక్తం అవిప్రలబ్ధం భర్తుః సహ మే స్యాత్ యది వీరా భారః గంతుః యది స్యాత్ అధిగమ్య మధ్వా పీవా ఇతి రాశౌ న విదాం ప్రవాదః. త్వయా నీ చేత ఏదైతే ఉదితం చెప్పబడ్డదో ఓ వీరుడా, నువ్వు చెప్పిన ఈ మాట వ్యక్తం అవును నిజమే. అవిప్రలబ్ధం నన్ను తూలనాడడానికో, నన్ను చిన్నబుచ్చడానికో, వేళాకోళానికో, వెటకారంగానో, అబద్ధమో చెప్పినది కాదు. నువ్వు చెప్పింది నిజం. వ్యక్తం అవును తెలుస్తూనే ఉన్నది. నువ్వు చెప్పిందంతా ఉన్నది ఉన్నట్టు చెప్పావు. నువ్వు ఏవేవో మాట్లాడలేదు. ఉన్నది ఉన్నట్టు చెప్పావు. అవును నిజము. చెప్తాను చూడు. నువ్వేమన్నావు? భారం మోసేవాడిని అన్నావు గదా! భర్తుహు అయితే భారః ఉంటుంది. నేను భర్తనవుతే నాకు భారం ఉంటుంది. భర్తుహు భారః. భరించేవాడిది భారము ఓ వీరుడా! భరించేవాడిది భారము. సహ మే స్యాత్ యది అది నాకుందనుకుంటున్నావా? బరువులు మోస్తూ ఉన్నది మీ వాళ్ళే ఏమనుకుంటూ తీసుకొనొచ్చారు ఈ దేహాన్ని? అక్కడ ఆ నది ఒడ్డులో కూర్చొని ఉంటే, అక్కడి నుంచి ఈ భరతుడు అన్న దేహాన్ని తీసుకొనొస్తూ ఉన్న సమయంలో మీ వాళ్ళు ఏమనుకుంటూ తెచ్చారు దీన్ని? ఎద్దులాగా భారం మోసేందుకు పనికొస్తుంది ఈ బాడీ. గాడిదలాగా, కంచర గాడిదలాగా భారం మోయడానికి పనికొస్తుందని తీసుకొనొచ్చారు. ఆ దేహమేదున్నదో, ఆ బరువులను మోసేందుకు ఉన్న ఉపాధి ఏదున్నదో అది భర్త. అది బరువులను మోస్తూ ఉన్నది. భారము దానిది, నాది గాదు. భారము దానిది, నాది గాదు. ఓ వీరుడా! సహమే స్యాత్యది. నాకుందనుకుంటున్నావా? లేదు. అట్లానే
చాలా దూరము అధ్వానంలో నువ్వు ఇంత దూరం నుంచి వచ్చావే అని అంటున్నావు. అది కూడా నాది గాదు. గంతుః అధిగమ్య మధ్వా. వెళ్ళేవాడుంటే వాడు వెళ్ళవలసిన దారి, వాడు చేరవలసిన గమ్యము ఉంటాయి. యది స్యాత్ నాకదైనా సరే ఉందనుకుంటున్నావా? లేదు. నేను గంతా గాదు, నాకు గమనమూ లేదు, నాకు గమ్యమూ లేదు, నాకు మార్గమూ లేదు. పైగా ఫీవా అన్నావు. బాగా బలంగా ఉన్నావు, బాగా బలంగా లేవు అని ఏంటేంటో అన్నావు. అవన్నీ గూడా ఈ రాశికి ఉన్నాయి. ఈ దేహేంద్రియ సంఘాతానికి, ఈ కుప్పకు బలంగా ఉండడం, బలంగా లేకపోవడం, బలహీనంగా ఉండడం ఏంటో, కృశించి ఉండడం, లావుగా ఉండడం ఇవన్నీ దానివి. నాకు లేవు. విదాం తెలిసిన వాళ్ళు వేత్తలెవరున్నారో వాళ్ళు ఈ విధంగా ప్రవాదః అనరు. తెలుసుకున్న వాళ్ళు ఈ విధంగా నాకు నీరసంగా ఉన్నది, నేను బలంగా ఉన్నాను, నేను లావుగా ఉన్నాను, నేను పొట్టిగా ఉన్నాను, నేను చాలా దూరం నుంచొస్తున్నాను, నేనింకా చాలా దూరం వెళ్ళాలి, నేను భారమంతా మోస్తూ ఉన్నాను, నేను పని చేస్తున్నాను, నేను చెయ్యట్లేదు, నాకు నిద్రొస్తుంది. ఇవన్నీ తెలియని వాళ్ళు అంటారు. తెలిసిన వాళ్ళు అనరు ఓ వీరుడా. అట్లానే స్థౌల్యం, కార్స్యం, వ్యాధయః, ఆధయః చ, క్షుత్, తృట్, భయం, కలిః, ఇచ్ఛా, జరా చ, నిద్రా, రతిః, మన్యుః, అహం, మదః, శుచః దేహేన జాతస్య హిమే న సంతి. పైగా స్థూలంగా ఉండడము అంటే బాగా పుష్టిగా ఉండడము. కార్స్యం కృశించి ఉండడం, బాగా కృశించిపోవడము, బక్కచిక్కిపోవడము. వ్యాధయః వ్యాధులు, దేహానికొచ్చే జబ్బులు. ఆధయః ఆధులు, మనసు వచ్చే జబ్బులు. క్షుత్ ఆకలి, తృట్ దాహము, భయము, కలి గొడవలు పెట్టుకోవడము, ఇచ్ఛ కోరికలు, జర ముసలితనము, యవ్వనము, కౌమారము, నిద్ర మేలుకోవడము, రతి కోరికలు, మన్యువు కోపము, ఇవన్నీ వీటితో పాటు అహమ్మదః నేను అన్న మదము, నాది అన్న పొగరు, శుచము శోకము, మోహము లేదా సంతోషము లేదా తాపము ఇవన్నీ గూడా. ఆకలి, దాహము, నిద్ర, మెలకువ, భయము, గొడవలు, ఇష్టాలు, ఇష్టం లేకపోవడాలు, లావుగా ఉండడాలు, సన్నగా ఉండడాలు, జబ్బులుండడాలు, లేకపోవడాలు, విషాదాలు, సంతోషాలు, నేను అన్న భావాలు, నాది అన్న భావాలు ఇవన్నీ గూడా దేహేన జాతస్య సంతి. ఈ దేహంతో ఉన్నవాడు, దేహాన్ని తగులుకుని ఉన్నవాడు ఎవడున్నాడో ఆ దేహమే నేననుకుంటాడు గాబట్టి, దేహానికున్నవన్నీ నావే అనుకుంటాడు. వాడికి అవి సంతి ఉంటాయి. కానీ మే నహి నాకు లేవు. నేను ఆత్మగా నాకు లావుగా ఉండడం, సన్నగా ఉండడం, చిక్కిపోవడం, బరువుగా ఉండడం, జబ్బులతో ఉండడం, ఆరోగ్యంగా ఉండడం, ఆకలితో ఉండడం, దాహంతో ఉండడం, బాధల్లో ఉండడం, సంతోషంతో ఉండడం ఏదైనా సరే, ఏది నాకు లేదు. అవన్నీ దేహమేదున్నదో ఇంద్రియ సంఘాతం, దానికి ఉన్నట్టుగా అనిపించే అవిద్యా కల్పితమైన అవాస్తవాలు. నాకు లేనే లేవు హి. జీవోత్సవంలాగా ఉన్నావేంట్రా అన్నావు గదా! దాని గురించి చెప్తాను విను. జీవన్మృతత్వం నియమేన రాజన్ ఆద్యంతవత్ యత్ వికృతస్య దృష్టం స్వస్వామ్యభావః ధ్రువః ఈడ్యా యత్ర తర్హి ఉచ్యతే అసౌ విధికృత్య యోగః. ఓ ఈడ్యా ప్రభువును, భర్తను, రాజును అంటున్నావు గదా! అందుకనే నీకు చెప్తాను విను. ఈ జీవన్మృతత్వం బ్రతికి ఉండడం, మరణించడం కూడా దేహానికి ఉన్న నియమాలు. దేహానికి ఉన్న నియమాలు పుట్టడం, జీవిస్తూ ఉండడం, చచ్చిపోవడం,
లేదా జీవచ్ఛవంగా ఉండడం, జీవన్మరణంగా ఉండడం ఇటువంటివన్నీ గూడా ఓ రాజా ఆది అంతములతో ఉన్నాయని అనుకుంటూ ఉన్న దేహాలకు ఉన్న నియమాలు. అది దేహధర్మము, ఆత్మధర్మం కాదు. నాకు లేవు. యత్ వికృతస్య ఏదైతే విశేషంగా కృతం వేరు వేరుగా కనిపిస్తూ ఉన్నాయో దేహాలు, అటువంటి దేహాలకు ఉన్న నియమము విశేషం లేదు. సామాన్యంగా అంతటా ఉన్న వికారాలు లేవు. ఏ ఆకృతులు లేకుండా ఉన్న నాకు లేవు. కేవలం దేహాదుల్లో మాత్రమే ఇది దృష్టం. తెలుస్తూ ఉంటుంది. దేహాన్ని జూసావంటే, దేహానికే ఇవన్నీ ఉండడం, పోవడం మొదలైన ధర్మాలతో ఏ లావుగా, సన్నగా మొదలైనవన్నీ రకరకాల ధర్మాలతో ఉన్నట్టుగా ఉన్నాయో, ఆ నియమాలన్నీ దేహానికి. ఉపాధులకు నాకు లేవు. నావి గావు. ఏదైతే స్వస్వామ్య భావమున్నదో, స్వ అంటే నేను స్వామిని. ఇది స్వ నావి. నేను వాటికి స్వామిని. నేను నాది. నాది స్వం సొమ్ము. నేను స్వామిని వాటికి అని ఈ భావం ఎప్పుడు ధృవంగా ఉంటుందో, ఎక్కడైతే ఎప్పుడెప్పుడైతే నేను నాది అన్న అహం మమ అన్న భావం ఉంటుందో, ఎందుకు అంటే అహం అని ఊరుకుంటే అయిపోతుంది. అహం అని ఊరుకుంటే అయిపోతుంది. కానీ అహం అని ఆగకుండా మమ అన్నాను అంటే, ఇంక నాకు నేను భేదాన్ని చూస్తుంటే, ఈ దేహాన్ని చూస్తూ అది నేనే అని మళ్ళీ భావిస్తూ ఉంటే, అటువంటి స్థితిలో మాత్రమే తర్హి మరి అస్తౌ ఇదిగో ఈ విధి దానికొక కృత్యము. ఇది నువ్వు చేయవలసిన పని, అదిగో నువ్వు చేసిన పని అని యోగము. నువ్వు చేయవలసిన విధి ఇది నీది, చేయవలసిన కర్తవ్యము అని ఒకటుంటుంది. వాడు అందుకోసం చేసే కృత్యము ఉంటుంది. ఈ సంయోగము ఎప్పుడెప్పుడైతే స్వస్వామి సంబంధంతో ఉన్నారో, ఎప్పుడెప్పుడైతే ఆది అంతాలతో వేరువేరుగా కనిపిస్తున్న రూపాలతో, జీవన్మరణాలతో ఉన్న దేహాలను చూసి అది ఉన్నది అని అనుకుంటున్నారో, దానికి ఇవన్నీ నియమాలు ఉంటాయి రాజన్. నాకు గావు. విశేష బుద్ధేః వివరం మనాక్ చ పశ్యామ యత్ న వ్యవహారతః అన్యత్. కః ఈశ్వరః తత్ర కిం ఈసితవ్యం తథాపి రాజన్ కరవామ కిం తే. నేను చెప్పినట్టు నా మాట ఇనట్లేదు గదూ! నేను నీకు చెప్తే గూడా నా మాట లెక్ష్య పెట్టకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకుంటున్నావు గదూ అన్నావు గదా! ఈ వ్యవహారాలన్నీ నువ్వు చెప్పడము, నేను వినడము అన్న వ్యవహారాలు ఎంతవరకు ఉంటాయో తెలుసా? అన్యత్ వేరే చూస్తే, భేదం చూస్తే అటువంటి పరిస్థితుల్లో వేరుగా వ్యవహారాలన్నీ ఉంటాయి. కానీ, ఎప్పుడైతే యత్ మనాక్ చ ఏ మాత్రము ఎంత అల్పంగానైనా సరే, విశేష బుద్ధేః వివరం వేరుగా చూడడము. విశేష బుద్ధి అంటే భేద బుద్ధి అని అర్థం. భేదము చూడడం అన్నది దానికి వివరము ఏమాత్రం అల్పంగా గూడా పశ్యామ నేను చూడట్లేదు. ఏ మాత్రము గూడా భేద బుద్ధికి వివరం అంటే అవకాశం. ఏమాత్రం గూడా భేద బుద్ధికి అవకాశం ఇవ్వకుండా ఉన్న స్థితిలో నాకు ఈ వ్యవహారాలు లేవు. నువ్వు చెప్పావు, నేను చేశాను అన్న వ్యవహారం లేదు. అయితే నువ్వు చెప్పడం దేనికి జెప్పావు? ఇదిగో ఈ దేహానికి చెప్పిండొచ్చు. నువ్వు చెప్తే ఆ దేహం చేస్తూ ఉండిండొచ్చు. ఆ దేహంతో నీకు సంబంధము. నాతో లేదు. నేనట్లా దాన్ని చూడట్లేదు. కాబట్టి నీతో నాకు వ్యవహారం లేదు. కానీ తథాపి అయినా గూడా రాజా, ఏదో నువ్వున్నావు, నాకు చెప్తున్నావు, నువ్వు రాజువు, నేను వినాలి అని అనుకుంటున్నావు గాబట్టి, నీకొక మాట చెప్తాను విను. అస్సలు బుద్ధిలో భేద బుద్ధికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ప్రయత్నం చేస్తూ ఉన్న నాకు, కహ ఈశ్వరః ఈశ్వరుడెవడు? తత్ర మళ్ళీ అందులో కిం ఈసితవ్యం వాడు శాసించేదేమి? నాకొక ఈశ్వరుడు, వాడి శాసనం అని ఎక్కడున్నాయి నాకు? లేవు.
అయినా గూడా రాజా ఏదో ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావు గాబట్టి, చెప్పు అట్లానే కిమ్ ఏది తే కరవామా ఏం జేయమంటావు చెప్పు? పైగా నువ్వు ఇంకొక మాట గూడా అన్నావు నీకు చెప్తా పటు. నాకేంటో చికిత్స జేస్తాను, ఏదో నన్ను దండిస్తాను అన్నావు గదా! ఆ 2 మాటలకి గూడా జవాబు జెప్తాను. ఉన్మత్త మత్త జడవత్ స్వసంస్థాం గతస్య మే వీరా చికిత్సితేన అర్ధః కియాన్ భవతా శిక్షితేన స్తబ్ధప్రమత్తస్య చ పిష్టపేషః పో అన్నాడు. ఓ వీరుడా! ఓహో! నాకు చికిత్సలు చేస్తానన్నావు, నన్ను దండిస్తాను, శిక్షలు వేస్తా అన్నావు గదా! నాకేంటో శిక్షణ ఇస్తాను, నన్ను బాగు చేస్తానన్నావు గదా! చేయలేవు. నన్ను బాగు చేయలేవు. 2 కారణాలకి. చెప్తాను విను. నన్ను నువ్వేమీ చేయలేవు. అసలు నీకు నాకు వ్యవహారమే లేదు. నువ్వేమైనా చేయగలిగితే, ఈ దేహాన్ని జెయ్యాలి కదా! ఆ దేహం ఎట్లా ఉన్నది? ఉన్మత్త మత్త జడవత్తుంది పో. దేహమే ఉన్మత్తంగా, పిచ్చివాడిగా, మత్తెక్కి ఉన్నట్టుగా, ప్రమత్తంగా, జడవత్ జడుడిగా, స్తబ్దుడిగా ఈ దేహమున్నది. నేను స్వసంస్థాంగతస్య నా స్థితిలో ఉన్నాను. నేను ఆత్మస్థితిలో ఉన్నాను. దేహం మొద్దు. దేనికి ఇప్పుడు నువ్వు నేర్పిస్తావు చెప్పు? ఆత్మస్థితిలో జ్ఞాన స్వరూపమై ఉన్న నాకు నువ్వేమి నేర్పిస్తావు? నాకేం చికిత్స చేస్తావు? నన్నేం దండిస్తావు? నన్నేమి శిక్షిస్తావు? నాకేమి శిక్షణ ఇస్తావు? నన్ను నువ్వు టచింగ్ చేయలేవు. ఈ దేహము అది కేవలం జడం, మొద్దు. దానికేమి శిక్షణ ఇస్తావు? దాన్నేమి శిక్షిస్తావు? దాన్నేమి దండిస్తావు? దానికేమి బుద్ధి చెప్తావు? దానికేమి చికిత్స చేస్తావు? దాన్ని ఏమి దారిలో పెడతావు? చేయలేవు. నువ్వొకవేళ చేద్దామని బయలుదేరావే అనుకో వీరుడా! నీ చికిత్సతోటి అర్ధహక్కియాన్ నువ్వు చేసే చికిత్సకి కలిగే ప్రయోజనం ఎంతనుకుంటున్నావు? హ్మ్. నువ్వు చేసే చికిత్స వల్ల కలిగే ప్రయోజనము ఎంత ఉంటుంది చెప్పు? ఏమీ లేదు. నాకు ఆత్మగా నువ్వు చికిత్స చేయలేవు. ఇది జడ పదార్థం. దానికి కూడా నువ్వు చికిత్స చేయలేవు. పోనీ శిక్షలు వేస్తా అన్నావనుకో, శిక్షలు వేస్తానన్నావనుకో, ఎంత ప్రయోజనం ఉంటుంది? శిక్ష వేసావనుకో, అది జడ పదార్థం మొద్దు. ఆ దేహానికి నువ్వు శిక్ష వేస్తే మాత్రం లాభమేమి? నాకైతే నువ్వు ఏమీ జేయలేవు. పోనీ శిక్షణ ఇస్తావా? ట్రైనింగ్. అది జడ పదార్థం మొద్దు. దానికేమి ట్రైనింగ్ ఇస్తావు? ఏం అనుశాసనం జేస్తావు? నాకు చేయగలవా నువ్వు? చేయలేవు. అదేమో మొద్దు. నేనేమో జ్ఞానం. నువ్వు జ్ఞానాన్ని టచింగ్ చేయలేవు. మొద్దును బాగు చేయలేవు. స్తబ్దంగా, ప్రమత్తంగా ఉన్న దీనికి నువ్వు శిక్షలు వేసినా, శిక్షణ ఇచ్చినా ఎంత మాత్రం ప్రయోజనము? ఏమీ లే. నువ్వు జేసేది ఎంత ఉంటుందో తెలుసా? నువ్వు జేయడం నీ ప్రయత్నం వల్ల కలిగేదేమో తెలుసా? పిష్టపేషః. నువ్వు జేసేది పిష్టపేషణము. పిండిని మళ్ళీ మళ్ళీ కొట్టడమే. పిండి ఆల్రెడీ అది పిండి అయి కూర్చుంటే, దాన్ని మళ్ళీ దంచుతూ కూర్చున్నావనుకో ఏమైనా లాభం ఉంటుందా? అది ఆల్రెడీ పిండి. కొట్టిన పిండి. కొట్టిన పిండిని కూర్చొని నువ్వు ఇంకా దంచుకుంటూ ప్రయత్నాలన్నీ చేస్తే, నువ్వు ఏదో సారవంతమైన చెరుగ్గడను పిండితే రసం గారుతుంది గానీ, ఏదో చొప్పదంటు తీసుకొచ్చో, ఏదో వెదురు బొంగు తీసుకొచ్చో నువ్వో పిండితే మాత్రం అందులో నుంచి సారం కారుతుందా? చెప్పు. పనికి మాలిన పని జేస్తున్నావు నువ్వు రాజా. నీకు ఈ విధంగా ఏ ప్రయోజనము కలగదు అని చెప్తూ ఉన్నాడు. పాపం ఇప్పుడు మన రఘుగణుడు పనికి మాలిన పని చేస్తున్నావు వ్యర్థ ప్రయత్నం అని చెప్తే విన్నాడు. ఇవన్నీ విన్నాడు. ఇంకిప్పుడు ఆయన ఆలోచన చేసుకుంటున్నాడు కనీసం. శుకుల వారు మన గురువుగారు మనకు ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఆయన మనకి కథ చెప్తూ ఉన్నారు. ఏతావత్ అనువాద పరిభాషయా ప్రత్యుదీర్య మునివరః ఉపశమశీలः ఉపరత ఆనాత్మ్య నిమిత్తః ఉపభోగేన కర్మారబ్ధం వ్యపనయన్ రాజయానమపి తథా ఉవాహ. ఏతావత్ ఇంత మాత్రమే. ఇంతే చెప్పాడాయన.
మన రహుగణుడు మాట్లాడుతూ ఉన్న మాటలు విని, మళ్ళీ అరిస్తే పాపం ఇంకా అరుస్తూనే ఉంటాడు. నోరు నొప్పి పుడుతుంది. మనము అన్నదానికి జవాబు చెప్దాం అనుకున్నాడు. ఇంతే జెప్పాడు. ఆయన ఏమన్నాడో అంత మాత్రమే అనువాదము. ఆయన ఏమన్నాడో దాన్ని అనుసరించి అంత మాత్రమే వాదము, మాట మాట్లాడి పరిభాష, ఇంకా ప్రత్యుదీర్య దానికి ఆ విధంగా. ఆయన అన్నదానికి ఈయన జవాబు జెప్పాడు. ఇంక ఆగాడు. ఎవరు? మనవాడు మునివరుడు. ముని అన్న పదానికి కొన్ని అర్థాలు చెప్పుకుంటూ వస్తాం మనము. ముని అంటే మౌనంగా ఉన్నవాడు ముని. ఇక్కడ మౌనంగా లేడు గదా! మాట్లాడాడు గదా! అంటే ఎంత అవసరమో అంత మాట్లాడడం అందులోనే భాగము. పైగా సదసత్ విచారణ చేస్తూ ఉన్నప్పుడు ఎంత మాట్లాడినా సరే అది మౌనమే. అది మననంతో కూడి ఉంటుంది. అది మౌనము. పైగా ఆత్మ విచారణ చేస్తున్నప్పుడు అది ఆత్మ మౌనం గాబట్టి, ఆ సమయంలో దాని గురించి చెప్తూ ఉన్నప్పుడు పాటిస్తున్నది మౌనము. కాబట్టి ముని ఎందుకయ్యారాయన మునులలో శ్రేష్ఠుడు? ఆయన మౌనంగా ఉన్నారు. ఆయన మననంతో ఉన్నారు. ఆయన విన్నదానికి జవాబు చెప్పి ఆగారు. ఉపశమశీలుడు. ఆయన ఆగాడు. ఎంత దూరం వెళ్ళాలి, ఎక్కడ ఆగాలో ఆయనకు తెలుసు. దేహేంద్రియాలన్నీ ఉపశమించి ఉన్నాయి. మనసేంద్రియాలన్నీ క్వైట్‌గా ఉన్నాయి. ఇది ఇంకొక మౌనము. మనసు మౌనంగా ఉంటే అదొక మౌనము. మనసులో ఏ కదలిక లేకుండా ఉండడం ఒక మౌనము. ఇంద్రియాలన్నీ మౌనంగా క్వైట్‌గా ఉన్నాయి. ఇంద్రియాలు ఒకవేళ కాళ్ళు, చేతులు, కళ్ళు కర్మలు చేస్తూ ఉన్నట్టుగా గూడా అసత్తయినా సరే అనిపించినా గూడా, అవి నావి గావు, నాకు సంబంధం లేదు అని కదలకుండా ఉన్న స్థితి. ఉపరత అనాత్మ్య నిమిత్తః, అనాత్మలు కలగడానికి నిమిత్తము గూడా ఉపరమించి ఉన్నది. ఉపభోగేన కర్మారబ్ధం వ్యపనయన్, దేహానికి ఇంకా ఏదో ప్రారబ్ధ కర్మ ఉన్నట్టు ఉన్నది. అది అనుభవిస్తే పోతుంది అన్నట్టుగా. దేహానికి ఏదో ఉన్నది, కర్మ అదేదో ప్రారంధంగా చేసుకుంటుంది. మనకు సంబంధం లేదు అన్నట్టుగా. మళ్ళీ మనవాడు చెప్పదలుచుకుంది చెప్పాడింకా క్వైట్‌గా ఉన్నాడు. కథ అదే విధంగా ఇంతకు ముందులాగానే అడుగులో అడుగు వేస్తూ, అడుగులో అడుగు వేస్తూ రాజయానం, రాజుగారి యానము ప్రయాణ వాహనం పల్లకీని ఉవాహ మోస్తూ ఉన్నాడు. ఆ పల్లకీలో ఉన్నవాడు విన్నాడు. సహచాపి పాండవేయ సింధు సవ్వీరపతిః తత్వజిజ్ఞాసాయాం సమ్యక్ శ్రద్ధయా అధికృత అధికారः తత్ హృదయగ్రంథిమోచనం ద్విజవచః ఆశ్రుత్య బహుయోగగ్రంథసమ్మతం త్వరయా అవరుహ్య శిరసా పాదమూలముపసృతः క్షమాపయన్ విగతనృపదేవ స్మయః ఉవాచ. సహచాపి మనవాడు ఎటువంటి వాడు? పాపం అంతటి మూర్ఖుడు గాదు. ఆయనకు గూడా ఆశ ఉన్నది ఆత్మతత్వ జ్ఞానం కావాలి అని. ఓ పాండవేయ, ఓ పరీక్షిత్, సింధు సవ్వీరపతి, సింధు సవ్వీరాలకు పతి అయి ఉన్నవాడు మన రహుగణుడు తత్వజిజ్ఞాసతో కూడి ఉన్నాడు. ఆత్మతత్వం గురించిన జ్ఞానం కావాలి అన్న ఇచ్ఛతో జిజ్ఞాస. జిజ్ఞాస అంటే జ్ఞాతుమిచ్ఛ, తెలుసుకోవాలన్న ఇచ్ఛ. అది దేని గురించైనా ఉండొచ్చు. ప్రాపంచికమైన విషయాలు తెలుసుకోవాలన్న ఇచ్ఛ ఉంటే గూడా, ప్రపంచంలో ఏదో ఒక జ్ఞానం కావాలి అని ప్రాపంచికమైన జ్ఞానాల కోసం ఇచ్ఛ కలిగి ఉండడం కూడా జిజ్ఞాస. కానీ ఈయనకి ప్రాపంచికమైన జ్ఞానం గురించిన జిజ్ఞాస గాదు. తత్వజిజ్ఞాస ఉన్నది. ఆత్మతత్వం తెలుసుకోవాలన్న, ఆ జ్ఞానం కావాలన్న ఇచ్ఛ ఉన్నది పాపము. అందుకని ఆయనకు ఆ అధికారం ఉన్నది. కేవలం ఇచ్ఛ ఉంటే సరిపోదు. సమ్యక్ శ్రద్ధ గూడా ఉన్నది ఆయనకి. అది కావాలి అన్న అర్థిత్వము ఉన్నది ఇచ్ఛ, సామర్థ్యము ఉన్నది శ్రద్ధ. అందుకని ఆయన అధికృత అధికారః, ఆయనకి జ్ఞానానికి అధికారం ఉన్నది. ఆయనకి సరైన గురువు ఇంతవరకు కలగలేదు. కానీ ఆయనకి ఎప్పుడైతే అర్థిత్వ సామర్థ్యాలతో అధికారం కలిగిందో, అప్పుడు అందుకనే ఆ ఉపదేశం కోసం గురువు ఆయన ఎదురై వస్తూ ఉన్నారు. ప్రతి వాళ్ళకి ఇట్లానే జరుగుతుంది. ఎప్పుడెప్పుడైతే వాళ్ళు సిద్ధమవుతారో జ్ఞానాన్ని పట్టుకోవడానికి,
ఎప్పుడెప్పుడైతే వాళ్ళకి జ్ఞానాధికారం కలుగుతుందో, అప్పుడు జ్ఞానాన్ని ఉపదేశం చేయడానికి గురువులు వాళ్ళే ఎక్కడి నుంచి ఏదో ఒక రూపంలో తప్పకుండా కలుగుతారు. ప్రతిరోజు మనము ఎప్పుడు చూసినా నిరంతరం చూస్తూనే ఉంటాం ఈ విషయం. మన శాస్త్రాల్లో ఉంటాయి. మనకు నిజానుభవం కూడా. స్వానుభవంలో గూడా అది తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడెప్పుడైతే మనకు అర్థిత్వం సామర్థ్యం కలిగిందో, ఎప్పుడైతే మనకు జ్ఞానానికి అధికారం కలిగిందో అప్పుడు గురువు అదే లభిస్తుంది. ఏదో రూపంగా. ఎక్కడి నుంచో దగ్గర నుంచి. ఇప్పుడు అందుకని మనవాడికి ఆ సమయం ఆసన్నమైంది గాబట్టి గురువొస్తూ ఉన్నారు. హృదయ గ్రంథి మోచనము. హృదయ గ్రంథి ఏమి ఇంతకు ముందు మన పురంజనుడి కథలో మన గురువుగారు ఉపదేశం చేశారు. హృదయ గ్రంథి అంటే ఏమి? మళ్ళీ మన ఋషభుల వారు ఆ ఋషులకు, రాజర్షులకు చేస్తున్న ఉపదేశంలో గూడా అప్పుడు కూడా విన్నాడు. ఈ హృదయ గ్రంథి మోచనం గురించి ఋషభుల వారు గురువై ఉపదేశం చేస్తూ ఉంటే, అప్పుడు క్షాత్రంలో ఉండి భరతుడు రాజర్షిగా ఉండి ఉపదేశాన్ని, ఆ ప్రవచనాన్ని శ్రవణం చేశాడు పాపం. ఆయన మళ్ళీ ఇంత దూరం వచ్చాడు. ఇప్పుడు ఈ ఉపదేశము ఇక్కడ రహుగణుడి రూపానికి అవసరమై ఉన్నది. అటువంటి హృదయ గ్రంథి అంటే అర్థమేమి మనం మర్చిపోరాదు. ఏదైతే ఇది నా దేహము, ఇది నేను, ఇది నా భార్య, ఇది నా భర్త అని ఆ మైథునంతో కూడిన ఎప్పుడైనా సరే సంసారం ఎప్పుడు మొదలవుతుంది అంటే మైథునం గురించి కోరిక కలిగితే అప్పుడు. అది హృదయ గ్రంథి. దీన్నే బ్రహ్మ గ్రంథి అని పెళ్ళిళ్ళ సమయంలో కట్టిస్తూ ఉంటారేంటో మరి. దాన్ని వదిలించుకోవాలి. దాంట్లో నుంచి మోక్షం కావాలి మనకు. అది ఇంకా గట్టిగా బిగుసుకోవడం గాదు. ఆ హృదయ గ్రంథి మోచనము, హృదయ గ్రంథిని విడదీసే ఏ ద్విజుల వారి వాక్కున్నదో, ఆ మాట ఈయన సొంతంగా చెప్తూ ఉన్నది గాదు. యోగ గ్రంథ సమ్మతం అది. మామూలు సమ్మతం గూడా గాదు. బహుయోగ గ్రంథ సమ్మతం. ఎన్నో యోగ శాస్త్రాలు ఆ గ్రంథాల్లో సమ్మతమై ఉన్నది. గ్రంథాలన్నీ ఏకగ్రీవంగా అంగీకరిస్తూ ఉన్న ఏ వస్తువున్నదో దాన్ని ఈ ద్విజుల వారు చెప్తూ ఉన్నారు. అది విన్నాడు. తన హృదయ గ్రంథిని ఛేదించేందుకు కావలసిన ఈ వాక్కులను, ఏ వాక్కులు శాస్త్ర సమ్మతమైన వాక్కులు చెప్తూ ఉంటే ఆ మాటలు విన్నాడు మనవాడు. ఆసతి ఆశాంతం ఆకర్ణించాడు. జాగ్రత్తగా విని త్వరయా అవరుహ్య గబగబా పల్లకి దిగాడు. శిరసా పాదమూలముపసృతః తల వంచి నేలపైన మన గురువుగారి పాదాల దగ్గర తల ఆనించి నమస్కారం చేశాడాయన. అంతగా నమస్కారం అంటే మళ్ళీ ఇవాళ పొద్దున మనం చెప్పుకున్నట్టు నమః అన్న పదము నమ్మన్న ధాతువు నుంచొస్తుంది. నమనము అంటే వంగడము అనర్థం. అణకువ, అణిగి ఉండడము, లొంగి ఉండడము అనర్థం. అంటే అటువైపుకి వంగడము అనర్థం. పూర్తిగా గురువుగారి మాటను పట్టుకుని అటువైపుకి వంగుతూ ఉన్నాడాయన. వ్యతిరేకంగానో, స్తబ్దుగానో కాకుండా. ఆ రకంగా వెళ్లి ఉపసృత్యా గబగబా ఆయన పాదాల దగ్గరికి వెళ్లి తల వంచి, నమస్కరించి క్షమించమని వేడుకుంటూ విగత నృపదేవ స్మయః ఆయనలో నేను రాజును అన్న గర్వము, ఆ అధికార అభిమానము ఇప్పుడు విగతము పూర్తిగా లేకుండా పోయింది. 3 ఉండే ఆయనకి ముఖ్యంగా. ఒకటి నేను రాజునన్న అభిమానము, ఒకటి నేను ఈ దేహమేనన్న అభిమానము, ఒకటి గొప్ప పండితుడినన్న అభిమానం 3 కనిపించాయి గదా! అందులో ఒకటి ఇప్పుడు వెంటనే నశించింది. నేను రాజును అన్న ఆ అభిమానము వెంటనే నశించింది. ఇంకా ఆయన ఈ విధంగా ఉవాచ అంటూ ఉన్నాడు మన శిష్యుడు. కహత్వం నిగూఢః చరసి ద్విజానాం బిభర్షి సూత్రం కథమః అవధూతః కస్యాసి కుత్రత్యః ఇథాపి కస్మాత్ క్షేమాయ నః చేత్యసి
న ఉత శుక్లః గురువుగారు కహత్వం ఎవరండి మీరు? మీరెవరు? నిగూఢఃచరసి తెలియకుండా మీరెవరో తెలియకుండా బయటబడకుండా తిరుగుతూ ఉన్నారే. బయట జూస్తే మాసిపోయిన వస్త్రాలతో, మాసిపోయిన ద్విజానాం సూత్రం, ద్విజులు ధరించే ఏ సూత్రమున్నదో దారాలు, జంధ్యము, ఉపవీతాన్ని బిభర్షి ధరించి ఉన్నారు. బాహ్యంగా చూస్తే ద్విజులు అని తెలుస్తున్నది. కానీ అంత మాత్రమే కాదు. లోపల ఎవరండి మీరు? అగ్నిహోత్రంగా ప్రకాశిస్తూ ఉన్నారు. కథమః అవధూతః ఏ అవధూత అయి ఉన్నారండి మీరు? ఏ అవధూత అండి మీరు? బయటికి కనిపించట్లేదండి. మీరెవరో నాకు కనిపించట్లేదు. బయట కేవలము దేహం కనిపిస్తున్నదండి. కానీ లోపల ఉన్న మీరెవరండి? కస్యాసి ఎవరి వారండి? కుత్రత్య ఇహ అపి ఎక్కడి నుంచి ఇక్కడికొచ్చారండి? కస్మాత్ ఎందుకొచ్చారండి? నా కోసమా? నః క్షేమాయ చేత్తస్సి నా క్షేమం కోసం, నా కోసం వచ్చారా మీరు? ఎవరండి మీరు? ఎక్కడి నుంచొచ్చారు? ఎందుకొచ్చారు? నా బాగు కోసం, నా కోసం వచ్చారా? నౌత శుక్లః మీరే ఆ శుక్లమై ఉన్నారా? అవును ఆయన శుద్ధం. అవును ఆయన శుద్ధం. మన బ్రహ్మము ఇంతకు ముందు క్షాత్రంలో అక్కడ ఉన్నప్పుడు ఎందుకు అంటే మనకి మలిన బ్రహ్మము, శుద్ధ బ్రహ్మము, నిష్కళము అని కొన్ని రకాలు ఉంటాయని చూపిస్తూ ఉన్న సమయంలో మనము మన దక్షిణామూర్తి స్తోత్రంలో గూడా చదువుకుంటూ వచ్చాము. మనకు ఎప్పుడైతే ఆకాశం ఒకవేళ ఆకాశం ఉన్నదనుకోండి. ఆకాశంలో అసలేమి ఆకాశం కనిపించట్లేదు. ఆకాశం కనిపించదు, చంద్రుడు కనిపించడు, చుక్కలు కనిపించవు, నక్షత్రాలు కనిపించవు. అంతా అలికేసినట్టు చీకట్లే ఉన్నాయనుకో, అటువంటి మనస్సు మలినమై ఉంటుంది. ఇంకది రజో, తమో గుణాలతో నిండి ఉంటుంది. లేకపోతే ఎట్లా ఉంటుందో ఒక్కొక్కసారి ఏదో పొగలాగా, దుమ్ములాగా, ధూళిలాగా అప్పుడప్పుడు అడ్డం పడి, అప్పుడప్పుడు అడ్డం పడకుండా అప్పుడప్పుడు తెలుస్తూ ఉంటుంది ఆకాశము. అప్పుడప్పుడు తెలీదు. అదో రకం. మళ్ళీ ఇంకొక లెవెల్‌లో రజో, తమో అసలు మొత్తమే ఏమీ తెలియకుండా ఉంటే తమో గుణం ఎక్కువగా పైకొచ్చుండడం. కొంచెం అప్పుడప్పుడు తెలుస్తుంది, అప్పుడప్పుడు తెలియట్లేదంటే రజోగుణం పైకొచ్చింది. అది కూడా తెలియకుండా ఉన్నది. పొగలాగా, దుమ్ములాగా. దుమ్మంటేనే రజస్సు మళ్ళీ. కాక క్లియర్‌గా ఉన్నది. ఆకాశం క్లియర్‌గా ఉన్నది. ఆకాశమంతా నిర్మలంగా, స్వచ్ఛంగా ఉన్నది. దుమ్ము లేదు, పొగ లేదు, చీకటి లేదు, మంచు తెరలు లేవు, ఏమీ లేవు, మబ్బులు లేవు, ఏమీ లేవు. ఆకాశం స్వచ్ఛంగా, నిర్మలంగా ఉన్నది. అందులో నక్షత్రాలు కూడా, చంద్రుడు, సూర్యుడు కూడా వేరు వేరుగా తెలుస్తూ ఉన్నది. ఆకాశం అఖండంగా కాకుండా అందులో నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడు కూడా కనిపిస్తున్నాయి. ఆకాశం కనిపిస్తుంది. ఏ అడ్డు లేకుండా ఉన్నది. అంటే ఏమి? సత్తు కనిపిస్తున్నది, అసత్తు కనిపిస్తున్నది. సత్తు, అసత్తు చాలా క్లియర్‌గా భేదం తెలుస్తూ ఉన్నది. అసలు అనుమానం లేదు అన్నప్పుడు. ఆ 2 కలిసిపోలేదు. కలగాపులగం కాలేదు, తెలియకుండా పోలేదు. తెలుస్తూ ఉన్నది, కలగాపులగం కాలేదు. వేరుగా వివేకంతో కనిపిస్తూ ఉన్నది. ఆ రకంగా ఉన్నప్పుడు సత్తు, అసత్తు 2 కనిపిస్తున్నాయి. కానీ క్లియర్‌గా కనిపిస్తున్నాయంటే దాని పేరు శుద్ధం. దాన్ని శుక్లం అని గూడా పిలుస్తారు. కానీ ఎప్పుడైతే ఇంక చుక్కలు లేవు, చంద్రుడు లేదు, ఇంకేమీ లేదు. ఆకాశం కేవలం ఆకాశం. ఇంకంతే. ఆకాశం కేవలం ఆకాశం. ఆశాంతం ప్రకాశం. కేవలం ప్రకాశం ఇంకేమీ లేదు. ఆ రకంగా ఎప్పుడున్నదో అఖండంగా, అపరిచ్ఛిన్నంగా అది ఇంకా నిష్కళమైన, నిర్గుణమైన, ఏకమైన, అద్వితీయమైన బ్రహ్మము. ఇంకా అక్కడికెళ్ళాలి పాపం. అందుకోసం వెయిట్ చేస్తున్నాడు మన బ్రహ్మం ఇప్పుడిక్కడ. నిజంగా గూడా శుక్లమై ఉన్నాడు. ఆయనకి సత్, అసత్ చాలా స్పష్టంగా వేరుగా తెలుస్తున్నది. ఆయన హృదయాకాశంలో ఏ మబ్బులు లేవు, మంచు తెరలు లేవు, చీకట్లు లేవు, దుమ్ము లేదు, పొగ లేదు. చాలా క్లియర్‌గా ఉంది. అటువంటి నిర్మలమైన ఆకాశం. కేవలం చుక్కల్లాగా ఈ దేహాదులు వేరుగా తెలుసు. అదొక్కటున్నది ప్రాబ్లమ్. కాబట్టి శుక్లమా నువ్వు అని అడుగుతున్నాడు. అవును నిజమైన శుక్లం.
నాహం విశంకే సురరాజ వజ్రాత్ न त्र्यक्षशूलात् न यमस्य दण्डात् न अग्न्यर्कसोम अनिलवित्तपा अस्त्रात् శంకే భృశం బ్రహ్మకుల అవమానాత్. ఎవరండి మీరు? ఎవరండి నాకు తెలియట్లేదు మీరెవరో. మిమ్మల్ని చూస్తే పోల్చుకోలేకుండా ఉన్నాను. లోపల ఉన్న మీరెవరండి? శుక్లమై ఉన్నారా మీరు? అని అడిగి ఆయన ఏమంటున్నాడంటే, అహం నేను సురరాజ వజ్రాత్ న విశంకే. ఇంద్రుడి వజ్రాయుధం నా పైన ప్రయోగిస్తాడంటే గూడా నేను భయపడనండి. త్రియక్షశూలాత్ 3 కన్నులున్న వాడి యొక్క త్రిశూలానికి గూడా నేను భయపడను. ఒకవేళ పరమేశ్వరుడు త్రిశూలం పుచ్చుకుని నన్ను సంహరించడానికొస్తే గూడా నేను భయపడను. యమస్య దండాత్ యమదండానికి గూడా భయపడను. అగ్నికి అర్కుడు, సూర్యుడికి సోముడు, చంద్రుడికి అనిలుడు, గాలికి విత్తపాహ, విత్తపుడు అంటే కుబేరుడు, వాళ్లకు కూడా నేను వాళ్ళ అస్త్రాలు పుచ్చుకొనొస్తే గూడా శంకే కొంచెం గూడా జంకను. కానీ మాత్రం బ్రహ్మకుల అవమానాత్ భృశం, బ్రహ్మకులాన్ని అవమానిస్తే మాత్రం చాలా భయపడతాను. బ్రహ్మకులము అంటే ఏమో అంటే కులం అంటే సమూహము, గ్రూప్ కాదు. కులము అన్న దానికి అర్థము కోలంతి వ్యవహరంతి యత్ర అని, దేనితోనైతే సంఘం ఉంటుందో, దేంతో వ్యవహారాలో ఎవరైతే ఆత్మతో కూడి ఉన్నారో వాళ్ళను పోల్చుకోలేకపోతే నేనేమైపోతాను అని చాలా భయపడతాను. అవమానము అంటే అవమానము అన్న అవమానం, బహుమానం, అభిమానం అని చాలా వాడతాం మళ్ళీ. ఆ మాటలకు అర్థమేమి అని చూసుకుందాము. అవమానము అంటే మానము అంటే కొలమానము. మానము అంటే కొలమానము. సరిగ్గా కొలవడము. ఉన్నది ఉన్నట్టు యథార్థంగా పూర్తిగా తెలుసుకోవడము, మానం వేయడము. అయితే కానీ అంటే తక్కువ. నేనెప్పుడైతే తెలుసుకోవలసిన దాన్ని తక్కువ తెలుసుకుంటే భయపడతాను అని చెప్తున్నాడు. బహుమానము అంటే తెలుసుకోవలసిన దానికన్నా ఎక్కువగా తెలుసుకోవడము. అవమానము అంటే తెలుసుకోవలసిన దానికన్నా తక్కువ తెలుసుకోవడం. కేవలం మానము ఉన్నది ఉన్నట్టు తెలుసుకోవడం. ఉన్నది ఉన్నట్టు తెలుసుకోలేకుండా పోతున్నానండి. మీరెవరండి? మీరు బ్రహ్మంతో కూడి ఉన్నారు. పరబ్రహ్మమై ఉన్నారు. ఆత్మస్థితిలో ఉన్నానని చెప్పారు. కానీ నేను పోల్చుకోలేకుండా ఉన్నాను. అందుకని భయపడుతున్నాను. చావుకు వాటికి నాకు భయం లేదు. కానీ జ్ఞానం కలగట్లేదని భయపడుతున్నాను. తత్ బ్రూహి అందుకని చెప్పండి గురువుగారు. అసంగః జడవత్ నిగూఢ విజ్ఞాన వీర్యః విచరసి అపారః వచాంసి యోగగ్రథితాని సాధో నః క్షమంతే మనసా అపి భేత్తుం. నా లిమిటేషన్ చెప్తాను గురువుగారు. నేనెంత దూరం వచ్చానో, ఎక్కడ ఆగిపోయానో చెప్తాను. మిమ్మల్ని చూస్తున్నాను. మీరు బ్రహ్మమై ఉన్నారని తెలుస్తున్నది. కానీ నాకు అర్థం కావట్లేదు. మీరు చెప్పిన మాటలు వింటున్నాను. కానీ వాటి అర్థం స్ఫురించట్లేదండి. మిమ్మల్ని చూస్తే మీ ఆకారం బయట బాహ్యంగా కేవలం ఆకారం కనిపిస్తూ ఉన్నది. మాసిపోయిన జాంధ్యంతో వాటితో కనిపిస్తున్నారు. అంత మాత్రం తెలుస్తున్నది. లోపల ఎవరో తెలియట్లేదు. మీరు చెప్పిన మాటలు, మీ లోపల నుంచి వచ్చిన మాటలు విన్నాను. కానీ వాటి అర్థము, ఆ మాటల లోపల ఉన్న అర్థం నాకు తెలియట్లేదండి. అందుకని బ్రూహి చెప్పండి గురువుగారు. అసంగహ దేనికి తగులుకోకుండా ఉన్నారే మీరు? జడవత్ కనిపిస్తూ ఉన్నారే? నిగూఢ విజ్ఞాన వీర్యః మీలోని విజ్ఞానము గూఢంగా కనిపించకుండా, బయటపడి తెలియకుండా ఉన్నదే. ఆ విధంగా ఉన్న వీరుడే మీరు. అపారహ అపారమై అంతు లేకుండా ఉన్నారే. అనంతుడై మీరు చరిస్తూ ఉన్నారే. అంతవంతమై ఉన్న దేహాదులను చూసుకుని ఇదే నేననుకుని ఆత్మభావనతో, దేహాత్మ భావనతో ఉన్న నాకు అనంతమై చరిస్తూ ఉన్న మీరు అర్థం కావట్లేదండి. పైగా ఓ సాధో యోగగ్రథితాని, ఆత్మయోగంతో గుచ్చబడి ఉన్నాయండి మీ మాటలు. మీరు చెప్పిన ప్రతి మాట యోగంతో గ్రథితమై ఉన్నది, గుచ్చబడి ఉన్నది. మీరు చెప్తున్న ప్రతి మాట యోగానికి తగులుకుని ఉన్నదండి.
నాకేమో అంతటి యోగ జ్ఞానం లేదు గురువుగారు. ఆత్మయోగం అస్సలు లేదండి. మీ మాటలన్నీ యోగంతో తగులుకుని ఉన్నాయి సాధు. వాటిని భేత్తుం ఓపెన్ చేసి, బద్దలు చేసి మీ మాటల్ని ఓపెన్ చేస్తే కదా లోపల అర్థాన్ని పట్టుకోగలను. కానీ మీ మాటల్ని భేదించడానికి, అందులోని అర్థాన్ని, తాత్పర్యాన్ని పట్టుకోవడానికి నహ మాకు మనసాపి న క్షమంతే. మనసుతో కూడా క్షమ లేదు అంటే శక్తి లేదండి. అంత దక్షత లేదు. క్షమ అంటే దక్షత లేదండి. మీరు చెప్తున్న మాటలు యోగ సంబంధమైనవి. ఆత్మయోగం గురించి చెప్పారండి మీరు. దాన్ని ఓపెన్ చేసి చూసుకునే శక్తి నాకు లేదండి. అంత జ్ఞాన శక్తి లేదు. మనసాపి మనసంటే ఇక్కడ మళ్ళీ అంతఃకరణంలో ఉన్న ఏదైతే అసత్ పదార్థం ఉన్నదో మనసు అది గాదు. మనకు మన తైత్తిరీయంలో యతో వాచో నివర్తంతే మనసా సహా అని మాటలు ఎక్కడైతే మనసుతో సహా దాన్ని తెలుసుకోలేక వెనక్కి తిరుగుతాయో అని, అక్కడ మన శంకర్ల వారు మనసుకి రాసిన భాష్యం కూడా చూసుకుంటూ వచ్చాము తైత్తిరీయంలో. మనస్సు అంటే జ్ఞానం ఇక్కడ. నాకున్న జ్ఞానంతో మీ మాటల్లోని అర్థాన్ని భేదించి పట్టుకోవడానికి నాకంత సమర్థత లేదండి గురువుగారు. మీరు అర్థం గావట్లేదు. మీ మాటలు అర్థం గావట్లేదు. మీరెవరో చెప్తారా? అహంచ నేనెవరో చెప్తాను. నేనెంత దూరమొచ్చానో ఏంటో చెప్తాను వినండి. యోగేశ్వరం ఆత్మతత్వవిదాం మునీనాం పరమం గురుం వై ప్రష్టుం ప్రవృత్తః కిం ఇహ అరణం తత్ సాక్షాత్ హరిం జ్ఞాన కళావతీర్ణం. అహంచ నేనేమోనండి ఎందుకు బయలుదేరానంటే, అంటే ఇప్పుడు ఈ పల్లకి ఎక్కాను గాదు. నేను ఏ స్థితిలో ఉన్నాను? నేను జ్ఞానాధికారం సాధించానండి. యోగేశ్వరం ఆత్మతత్వవిదాం మునీనాం పరమం గురుం. ఆత్మతత్వవేత్తలు మునులెవరున్నారో వాళ్లకు పరమ గురువు యోగేశ్వరుడు. జ్ఞాన కళావతీర్ణం జ్ఞానకళగా అవతరించిన ఏ పరమ గురువు సాక్షాత్ హరి ఉన్నాడో అటువంటి వాణ్ణి చేరి ఆ గురువు దగ్గర ఇహ ఈ జగత్తుకు, ఈ జన్మకు కారణం కిం ఏది? అసలు ఈ సృష్టికి కారణం ఏది? అని దాన్ని ప్రశ్నించడం కోసం ప్రవృత్తః నేను ప్రవర్తిస్తున్నాను, బయలుదేరుతున్నాను జ్ఞానపరంగా. రాజుగా నేను చేసే కర్మలు, ఏవో ఇవ్వవలసిన శిక్షలు, చేయవలసిన రక్షణలు, పోవలసిన పల్లకీల్లో యానాలవన్నీ పక్కన పెట్టినా గూడా, నేను జ్ఞానపరంగా ఎక్కడున్నానంటే, పరమ గురువు కావాలి నాకు. ఎవరైతే జ్ఞానమై ఉండి, ఆ విధంగా చెప్తే నాకర్థం గాదు కాబట్టి ఏదో రూపంలో అవతరించి, నాకు ఈ ప్రశ్నకు జవాబు చెప్పేవాడు, సాక్షాత్తుగా నాలోని ఈ అజ్ఞానాన్ని హరించేవాడు. వీటికి కారణమేమి? అన్న ప్రశ్నకు జవాబు చెప్పేవాడి కోసం నేను చూస్తూ ఉన్నానండి. మీరు సాక్షాత్తుగా పరమ గురువై నాకు దర్శనమిచ్చారు గురువుగారు. సహ వై భవాన్ లోక నిరీక్షణార్థం అవ్యక్తలింగః విచరతి అపి స్విత్ యోగేశ్వరాణం గతిం అంధబుద్ధిః కథం విచక్షీత గృహానుబంధః. సహ వై భవాన్ మీరు లోక నిరీక్షణార్థం మీరు ఈ లోకాన్ని చూడాలి అన్న ప్రయోజనం, మా మీద దయ చూపించాలి అన్న ప్రయోజనంతో అవ్యక్త లింగము తెలియకుండా ఉన్నారు. మీరెవరో గుర్తుపట్టడానికి రాకుండా ఈ రకంగా విచరతి అపిస్విత్ తిరుగుతూ ఉన్నారా? సాక్షాత్తుగా పరబ్రహ్మము ఈ రూపంగా అవతరించి నా కోసము ప్రవచనం చేయడం కోసం నేను ఈ ఉపదేశం కోసము ఈ ప్రశ్న పెట్టుకొని నా మనసులో ప్రశ్న పెట్టుకొని తిరుగుతున్నాను. అసలు దీనంతటికి మూల కారణం ఏది అని ఒక ప్రశ్న ఉన్నదండి నా మనసులో. దానికి జవాబు చెప్పడం కోసమే, నా కోసమే మీరు అవతరించారా? అందుకని తిరుగుతూ ఉన్నారా? తెలియకుండా ఉన్నారా? యోగేశ్వరుల యొక్క గతి మందబుద్ధినైన నాకు, పైగా మామూలు మందబుద్ధి గాదు. అంధబుద్ధి. నా బుద్ధికి అంధత్వం ఉన్నదండి. చూపు కలగలేదింకా. జ్ఞానమన్న చూపింకా లేదండి. ఎందుకు అంటే గృహానుబద్ధుడినై ఉన్నాను నేను.
గృహంలో ఈ దేహంలో బద్ధున్నై దేహం మాత్రమే నేను అనుకుంటున్నాను. అంత మాత్రమే నేను అని పరిచ్ఛిన్నమైన దృక్కుతో ఉన్నాను కాబట్టి, జ్ఞానమన్న దృష్టి ఇంకా కలగలేదండి. అటువంటి బుద్ధితో ఉన్న నాకు మీరెవరో తెలియట్లేదండి గురువుగారు. కథం విచక్షిత నేనెట్లా తెలుసుకోగలను? నాకు తెలియట్లేదండి. నాకు చెప్పండి. దృష్టః శ్రమః కర్మతః ఆత్మనః వై భర్తుః గంతుః భవతః చ అనుమన్యే యథా అసత ఉదా ఆనయన ఆది అభావాత్ సమూలః ఇష్టః వ్యవహార మార్గః. ఇంకిక్కడి నుంచి కొంచెం ఆయన తెలివితేటలన్నీ చూపిస్తున్నాడు. పండితమన్యుడు అనుకుంటున్నాడు. నేను పండితుడిని అనుకున్న అభిమానం ఒకటున్నది కదా! దాంతో ఆయనలో ఉన్న పాండిత్యం చూపిస్తున్నాడు. కానీ ఆయనకు నాకిది తెలిసింది అని చెప్తూ కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. ఆయన చేస్తూ ఉన్న కర్మల్ని జస్టిఫై చేస్తూ ఉన్నాడు. ఆయన ఈ దేహమే నేను అన్న భావన నాకెందుకున్నది? రాజును అన్న అభిమానం ఎందుకున్నది? నేనెందుకు ఈ పనులు చేస్తున్నాను? అని వాటిని జస్టిఫై చేసుకుంటూ ఆయన పాండిత్యాన్ని చూపిస్తూ, పైగా ఆయనకున్న ప్రశ్నలను అడుగుతూ ఉన్నాడు. అవి చూస్తూ వెళ్దాము. ఆయనేమంటున్నాడంటే గురువుగారు, కర్మతః కర్మలు చేస్తే నాకు ఆత్మనః శ్రమః దృష్టః. నేనేదైనా పని చేశానంటే నాకు అలసట కలుగుతుందండి అని నాకు తెలుస్తూనే ఉంటుందండి. నేనేదైనా పని చేశానంటే అలసిపోతాను. నాకు తెలుస్తూ ఉంటుంది. నేనేమనుకున్నానంటే, నాకేమనిపిస్తున్నది అంటే, భవతః చాపి మీకు కూడా భర్తుః గంతుః మీరు భరిస్తూ ఉన్నారు గదా! ఈ పల్లకీని మోస్తూ, భరిస్తూ దాన్ని వెళ్తూ ఉన్నప్పుడు మీరు భర్త అయ్యారు కదా! ఆ విధంగా పల్లకీని భరిస్తూ ఉన్న సమయంలో మీకు అలసట కలగలేదు? ఎందుకు అంటే నేనేదైనా పని చేస్తే మరి భారాలన్నీ మోస్తే నాకు బరువు తెలుస్తుంటుందండి. నాకు గూడా అలసట అనిపిస్తుంది. మీకు తెలియట్లేదు? గంతుహు నేను గూడా కొంత దూరం నడిచానంటే నాకు గూడా అలసట అనిపిస్తుందని, నడిచానంటే నాకు గూడా అలసిపోయినట్టుగా తెలుస్తూనే ఉంటుంది. అట్లానే అనుమన్యే అదే అనుమాన ప్రమాణంతో నాకెట్లా శ్రమ, బడలిక అనిపిస్తుందో మీకట్లానే అనిపిస్తుందేమో బరువులు మోస్తూ ఉన్నప్పుడు, నడుస్తూ వస్తూ ఉన్నప్పుడు మీరు గూడా అలసిపోతూ ఉన్నారు అని నేననుకుంటున్నాను. కాదు అని జెప్తిరి మీరిక్కడ. మీరు నన్నిందాక నేను చెప్తున్న వాటికి జవాబులు చెప్తూ ఉన్న సమయంలో నాకేం జెప్పారు? లేదు అని జెప్పారు. భర్తకు భారము నాకేమి లేదు అని జెప్పారు. కానీ పైగా ఇక్కడ ఏదో ఆకలి, దాహము, అలసిపోవడం ఇవన్నీ దేహానికుంటాయి నాకు గాదు అన్నారు. ఇంకివన్నీ చెప్తూ వచ్చారు. మరి నాకేమో ఉన్నాయి గదండీ! మీలాగానే నాకు గూడా ఒక దేహం ఉన్నది గదా! మీలాగానే నేను గూడా పనులు చేస్తే అలసిపోతాను గదా! నాకు తెలుస్తున్నది గదా! మరి మీకు తెలీదా? తెలుస్తుంది గదా! కాదు అని ఎట్లా చెప్తున్నారు? యథా ఏ విధంగానైతే ఎందుకంటే నేనేమనుకుంటున్నానంటే, అసత ఉదానయన ఆది అభావాత్. ఇప్పుడు ఒక కుండ ఉన్నది అంటేనే గదండీ! కుండలో నీళ్లు తీసుకొని రావడం మొదలైన పనులన్నీ ఉంటాయి. కుండే లేకపోతే ఇంకా అందులో ఇవన్నీ ఉండవు. కానీ నువ్వు కుండ లేదు అంటున్నావు. ఇప్పుడు కుండ ఒకటున్నదనుకో, కుండ ఉంటే కుండ తీసుకొని వెళ్ళడమో, దాన్ని తోమడమో, దాన్ని రుద్దడమో, అందులో నీళ్లు నింపుకోవడమో, నీళ్లు తీసుకొచ్చి ఇంకో దాంట్లో పోయడమో, లేదా కుండ బెట్టి నీళ్లు వేడి చేస్తూ ఉండడము, ఇవన్నీ చేస్తాము. కుండ ఉంటే ఇవన్నీ చేస్తాం గదా! ఇవన్నీ అయితే ఉన్నాయి గదా! ఇప్పుడు కుండే లేదు అంటే ఇవన్నీ గూడా ఉండొద్దు. కదా! నా పాయింట్ ఏంటంటే గురువుగారు, ఆ దేహమే లేదంటావు నువ్వు. ఇదంతా అవస్తువు అన్నావు. ఇదసలు వాస్తవికంగా లేదు అన్నావు. కుండనే లేదనుకో. కుండ లేకపోతే, ఆ కుండలో నేను అనుభవిస్తూ ఉన్న తాపాలన్నీ ఎట్లా ఉంటాయండి? ఆ హోల్డర్ కదా అది కుండ. నేనేదో సంతోషమో, దుఃఖమో, బాధో అనుభవిస్తూ ఉంటే, నీరసమో, ఆకలో, నిద్రో అనుభవిస్తూ ఉంటే, వాటిని హోల్డ్ చేయడానికి హోల్డర్ కదా ఈ పాత్ర. నా కుండ, ఈ దేహము. అదే లేదన్నావనుకో, మరి ఇవన్నీ గూడా ఉండద్దు. ఇవన్నీ ఉన్నాయి అంటే దేహం ఉండాలి కదా! నేను చెప్తున్నది పాయింట్ అర్థమైతుంది గదా! నువ్వు కుండ లేదు అన్నావంటే ఇవన్నీ గూడా ఉండకుండా పోవాలి. ఉన్నాయి మరి తెలుస్తున్నాయి. అలసట మొదలైనవన్నీ తెలుస్తున్నాయి. ఇవన్నీ తెలుస్తూ ఉన్నాయంటే కుండ గూడా ఉండాలి గదా! దేహం ఉండాలి గదా! అది అసత్ అని ఎట్లా చెప్తావు నువ్వు? అది నా క్వెషన్. పైగా వ్యవహార మార్గః సమూలః.
ఈ వ్యవహారాలన్నీ నిజంగా ఉన్నాయని తెలుస్తున్నది కదండీ! ఇప్పుడు కుండ ఉండాలి అంటే మట్టి ఉండాలి. పెరుగు ఉండాలి అంటే పాలుండాలి. పాలుండాలంటే ఆవుండాలి. ఏదో వెన్న గావాలి అంటే ఎక్కడి నుంచో రావాలి. నూనె గావాలి అంటే గింజలుండాలి. ఇట్లా మూలము తెలుస్తున్నది గదా! వ్యవహారాలు జరగాలి అంటే. నేను చెప్తున్నానంటే నువ్వు వింటావు. నువ్వు వింటున్నావంటే నేను చెప్తాను. నేను కొట్టానంటే నువ్వు పడతావు. నువ్వు తిట్టావంటే నేను వింటాను. ఈ రకంగా వ్యవహారాలు ఉన్నాయి అంటే, మూలము కారణము కనిపిస్తూనే ఉన్నది గదండీ ఇష్టము. ఆ ఇష్టము అంటే ఉన్నదని తెలుస్తున్నది గదా! లేకుండా పోలేదు గదా! అది ఉండాలి గదండీ! ఇష్టము అంటే ఉండాలి గదండీ! అసలది లేనే లేదంటే ఎట్లా అండి నువ్వు? కారణాలున్నాయని తెలుస్తున్నాయి. కార్యం లేదని ఎట్లా అంటావు నువ్వు? ఆ కష్టాలన్నీ అనుభవిస్తూ ఉంటే, సుఖాలన్నీ అనుభవిస్తూ ఉంటే, ఆ అనుభవించడానికి ఉపాధి లేదంటావు. ఎట్లా జరుగుతుందండి? నీకింకొక ఎగ్జాంపుల్ గూడా చెప్తాను. నా క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను గురుగారు. స్థాళి అగ్ని తాపాత్ పయసః అభితాపః తత్తాపతః తండుల గర్భరంధిః దేహేంద్రియ అస్సు ఆశయ సన్నికర్షాత్ తత్సంసృతిః పురుషస్య అనురోధాత్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక గిన్నె ఉన్నదనుకో. ఆ గిన్నెను నేను స్టవ్ పైన పెట్టాను. మంట పైన, అగ్ని పైన పెట్టాననుకో. ఇప్పుడు ఈ అగ్ని అన్న తాపం ఒకటుంటుంది గదా! అగ్ని తపింపచేస్తుంది అన్న కారణానికి, ఈ స్థాళి ఆ గిన్నె గూడా వేడెక్కుతుంది. ఇప్పుడు ఈ గిన్నెలో నీళ్లు పోసాననుకో, కుండలో నీళ్లు పయస్ అంటే నీళ్లు పోసాననుకో, అవి వేడెక్కుతాయి. అభితాపం కదా! ఇప్పుడు ఈ నీళ్లు వేడెక్కాయనుకో, అందులో ఉన్న తండులము అంటే ఏవో బియ్యపు గింజ, ఆ బియ్యపు గింజలని బియ్యమంతా కూడా రంది అవి గూడా ఉడికిపోతాయి కదా! ఇప్పుడు నేనొక స్టవ్ బెట్టాను. స్టవ్ పైన ఒక గిన్నె బెట్టాను. గిన్నెలో నీళ్లు పోసాను. నీళ్లలో బియ్యమున్నాయి. ఇప్పుడు ఈ బియ్యం ఉడకబెట్టడానికి నేనేం జేస్తాను, కింద మంట బెడతాను. అగ్ని ఉండేసరికి అగ్ని వేడికి కుండ వేడెక్కి, కుండ వేడికి నీళ్లు వేడెక్కి, నీళ్ల వేడికి లోపల ఉన్న బియ్యము ఉడుకుతుంది కదండీ! అట్లానే. ఇప్పుడు నా పాయింట్ వినండి శ్రద్ధగా. దేహము, ఇంద్రియాలు, అసువులంటే ప్రాణాలు, ఆశయం అంటే ఏదో మనసు, బుద్ధి లాంటి అంతఃకరణము. వీటి సన్నికర్షంతో వీటితో కూడి ఉన్నది గదా! లోపల ఉన్నది ఆత్మ. ఆత్మ లోపల ఉన్నది. ఏదో బియ్యపు గింజలున్నట్టు మన ఆత్మ లోపలున్నది. ఇప్పుడు ఆ బియ్యం గింజలెక్కడున్నాయి? నీళ్ళలో. నీళ్ళెక్కడున్నాయి? కుండలో. కుండ ఎక్కడుంది? అగ్ని పైన. అట్లానే నేనెక్కడున్నాను? ఒక దేహమున్నది కుండ. అందులో ఇంద్రియాలున్నాయి. ఏవో నీళ్ళనుకో. అందులో ఏవో ప్రాణాలున్నాయి. అందులో ఏవో రకరకాల మనసు, బుద్ధి మొదలైనవన్నున్నాయి. వీటికి తాపం కలిగితే, నా దేహానికి నిద్రొచ్చిందో, ఆకలేసిందో, దానికేంటో ప్రాబ్లమొచ్చింది. ఇంద్రియాలకి ఏదో కంటికి నొప్పొచ్చిందో, కాలుకు నొప్పొచ్చిందో, ఏదో ప్రాణానికి అలసట కలిగిందో, ఆకలేసిందో, దాహమేసిందో, ఎందుకంటే ఆకలి, దాహము ప్రాణ ధర్మాలు. ఆశయము మనసుకేదో సుఖమో, దుఃఖమో అనిపించిందనుకో, ఇవన్నిటితో కూడి ఉండడం చేత కుండ వేడెక్కి, కుండలో నీళ్లు వేడెక్కి, ఆ నీళ్ల వల్ల బియ్యం ఉడికినట్టు, ఈ దేహేంద్రియ, ప్రాణ, మనసేంద్రియాలకు కష్టం కలిగితే, ఆ లోపల ఉన్న సన్నికర్షము కూడి ఉన్నందుకు పురుషుడికి కూడా ఆ అనురోధాత్ సంబంధం వల్ల, దేహాది సంబంధం వల్ల, ఈ సంస్కృతి, ఈ సంసారమంతా కలగాలి కదండీ! మరి లేకుండా ఎట్లా బోతుందండి? ఇప్పుడు నువ్వు కుండబెట్టి కుండలో నీళ్లు పోసి, అందులో బియ్యం గింజలు వేసి, కింద అగ్ని వెలిగిస్తే, ఈ కుండ కాగి, నీళ్ళు కాగి, కానీ మాత్రం ఆ లోపలున్న బియ్యం గింజలు ఉడకకుండా ఉంటాయా ఎక్కడైనా? ఆ లోపల ఉన్న ఆత్మకు కూడా ఈ సుఖ దుఃఖాలు అంటుకుంటాయి గదండీ! ఇది నా క్వెషన్. ఆ లోపల ఉన్న ఆత్మకు గూడా సుఖ దుఃఖాలు తగులుకుంటాయి కదా! అది. లేవని ఎట్లా చెప్తున్నావు నువ్వు? అవి నావి గావు, నాకు లేవని చెప్తున్నావు. ఎట్లా బోతాయండి లేకుండా? పైగా నువ్వు రాజుగా ఉండి నాకు శిక్షలు వేస్తావా? శిక్షణ ఇస్తావా? నాకు చికిత్సలు జేస్తావా? అంటివే. అవును చేయవలసి వస్తుందండి. ఇది నా ధర్మం. రాజుగా నా ధర్మం. నువ్వు కొట్టిన పిండిని కొడుతున్నావు. పనికిమాలిన పని జేస్తున్నావు. వ్యర్థ ప్రయత్నం అని నన్నన్నావు గానీ, నేను చేస్తున్నది వ్యర్థ ప్రయత్నం ఎందుకండి?
కర్మలు పనికిమాలినవి చేయొద్దు కర్మలు అంటే, మరి చెయ్యాలి గదండీ కర్మలు. ఉన్నయి చెయ్యాలి గదా! చేయకుండా ఎట్లా పోతాము? ధర్మంగా కర్మలు చెయ్యాలని మన శాస్త్రాలన్నీ చెప్తాయి గదా! అని మనం ఎట్లా వాదిస్తామో అట్లానే వాదిస్తున్నాడాయన. మనం గూడా ఏమంటాము? కర్మలొదిలిపెట్టో, పనికిమాలిన కర్మలు అంటే, మరి పనులున్నప్పుడు చెయ్యాలి గదండీ! కమిట్మెంట్స్ ఉన్నాయి అని జెప్తారు. అట్లానే మనవాడు గూడా, పనికిమాలిన పనులు గాదండి ఇవన్నీ. పనికొచ్చే పనులే మరి చెయ్యమని చెప్తారో, శాస్తా అభిగోప్తా నృపతిః ప్రజానాం యః కింకరః వై న పినష్టిపిష్టమండి. స్వధర్మం ఆరాధనమచ్యుతస్య యత్ ఈహమానః విజహాతి అఘౌఘం కదండీ! నృపతి రాజున్నాడు అంటే ఆయన శాసకుడై ఉండాలి. గోప్త పాలకుడు, రక్షకుడై ఉండాలి. రాజన్న వాడికి 2 పనులుంటాయండి. పాలనము, రక్షణము చేయాలి. రాజన్నవాడు శిక్షణ, రక్షణ 2 చేయవలసి ఉంటుందండి. శాసనం చెయ్యాలి, రక్షించడం కూడా చెయ్యాలి. పైగా అందుకని నేనన్నాను. శిక్షణ ఇస్తాను, శిక్షణ ఇస్తాను, శిక్షణ ఇస్తాను, శిక్ష ఇస్తాను అని ఎందుకన్నాను? అట్లా చేయవలసిన బాధ్యత రాజుగా ఉన్నది. నేను పనికిమాలిన పిచ్చి పని, వ్యర్థ ప్రయత్నం గాదండి. రాజుగా చేయవలసిందే చేస్తానన్నాను. ప్రజానాం యః కింకరః వై నేను ప్రజలకు కింకరుడినై ఉన్నానండి. అందుకని నేను చేసే పని పినష్టిపిష్టం నా. నేను చేస్తున్నది వ్యర్థ ప్రయత్నం నయ్యేవా కానే గాదు. చేయవలసిన కర్మ నేను శ్రద్ధగా చేస్తూ ఉన్నాను. పైగా స్వధర్మం అచ్యుతస్య ఆరాధనం అని చెప్తాయి గదండీ! అచ్యుతుడిని ఆరాధించడం ఎట్లా అంటే నీ స్వధర్మాన్ని నువ్వు ఆచరించడమే అని శాస్త్రాలన్నీ చెప్తాయి గదండీ! శాస్త్రాలేం చెప్తాయి? నీ ధర్మాన్ని నువ్వు నెరవేరుస్తూ ఉంటే అదే అచ్యుతారాధనం అని చెప్తాయి గదా! మరి నా ధర్మాన్ని నేను అట్లా శ్రద్ధగా నిర్వర్తిస్తూ వస్తున్నాను. దాన్ని పనికిమాలిన పని అని ఎందుకంటున్నారు మీరు? యదీహమానః ఈ విధంగా ఎవడి ధర్మాన్ని వాడు ధర్మంగా చేసుకుంటూ పోవాలి అని అనుకుని ఆ విధంగా చేస్తూ ఉంటే వాడు అఘౌఘం పాపరాశులన్నింటినీ నశింపచేసుకుంటాడని గదా చెప్తున్నారండి మరి. నా ధర్మాన్ని నేను ఆచరిస్తూ ఉన్నాను. అందులో తప్పేమున్నదండి నన్ను తిడుతున్నారు మీరు అని అడిగాడు. తత్మే భవాన్ నరదేవాభిమానమదేన తుచ్చీకృత సత్తమస్య కృషి ఇష్ట మైత్రీ దృశం ఆర్తబంధో యథాతరే సత్ అవధ్యానం అంహః తత్ అందుకని భవాన్ గురువుగారు మీరు నాకు నరదేవాభిమానం అదేనా రాజుని అన్న అభిమానంతో ఆ మదంతో ఉండి నీలాంటి సత్తముణ్ణి సత్తులో కూడా తమము ఇంకా అల్టిమేట్ సూపర్లేటివ్ అటువంటి నిన్ను తుచ్చంగా చూశాను నేను. నిన్ను అల్పంగా చూశాను. తుచ్చము అంటే అల్పమని అర్థం. తక్కువగా చూశాను నేను. అటువంటి నాకు ఓ ఆర్తబంధో ఆర్తుడనై ఉన్నాను. నిన్ను గురువుగా నేను వరించాను. మైత్రీ దృశం కృషిష్ట నీ మైత్రీ దృష్టి నాపైన ప్రసరింపచెయ్యి. నాపైన దయతో నువ్వు నీ అనుగ్రహాన్ని చూపించు. యథా ఏ విధంగానైతే ఈ అంహః, అంహః అంటే పాపము. ఏదైతే నేను చేసిన పాపము నన్ను నశింపచేస్తుందో అది అంహః. హంతి కర్తారమని దానికి వ్యుత్పత్తి. ఏ పనైతే ఆ చేస్తున్న కర్తను నశింపచేస్తుందో దాని పేరు అంహ. ఆ విధంగా నన్ను నశింపచేసే ఏ ఈ కర్మ ఉన్నదో దాన్ని అదేమి సత్ అవధ్యానం. అవధ్యానం అంటే పరధ్యానంలాగా. దేన్ని ధ్యానించాలో శ్రద్ధ పెట్టి ఏది ఫాలో అవ్వాలో దాన్ని నేను ఫాలో అవ్వలేకపోయాను. సత్తును ఫాలో అవ్వలేకపోవడం అన్నా, ఏ పాపము పతన కారణమున్నదో అందులో నుంచి నేను ఏ విధంగా బయటపడిపోతానో, తరించిపోతానో, ఆ విధంగా నాకు చేయవలసిన ఉపకారం మీరే చెయ్యండి గురువుగారు. న విక్రియా విశ్వసుహృత్ సఖస్య సామ్యేన వీతాభిమతేః తవాపి మహత్ విమానాత్ స్వకృతాత్ హి మాదృక్ నంక్ష్యతి అదూరాతపి శూలపాణిః. మీరు వీతాభిమతేః మీకు దేహాద్యభిమానాలేవీ లేవు. అన్నీ వీతము. తొలగిపోయాయి గాబట్టి
ఆ స్థితిలో ఉన్న తవాపి మీకు విక్రియా నా మీలో ఏ వికారము ఉండదు. ఎటువంటి విక్రియాహ ఎటువంటి వికారాలు గూడా మీలో ఉండవు. విశ్వసుహృత్ కానీ మీరు విశ్వసుహృత్ అయి ఉన్నారు. అందరికీ సుహృతులై ఉన్నారు. సఖులై ఉన్నారు. సామ్యావస్థలో ఉన్నారు. మీలో ఏ అభిమానము లేకపోయినా గూడా, నాకింత కష్టమొచ్చింది గాబట్టి నన్ను చూడండి. మహత్ విమానాత్ గొప్ప విమోహాలతో మానము. మానము అంటే మామూలు మానం గాదు. దేహాభిమానము. అభిమానం గూడా మానలేదు. దేహాభిమానము. అట్లానే రాజాభిమానము. అట్లానే పండితాభిమానము. చాలా ఉన్నాయి. విశేషమైన మానాలన్నీ బెట్టుకున్నానండి. రకరకాల అభిమానాలన్నీ బెట్టుకున్నాను. వాటితో మహత్ ఇంక అంతా ఇంతా గాదు. స్వకృతాత్ నేను సొంతంగా తగిలించుకున్నానండి. రకరకాల అభిమానాలన్నీ గూడా వదిలించుకోవడం ఎట్లానో నాకు తెలియట్లేదు. అటువంటి మాద్రిక్ నా వంటి వాడు. శూలపాణి అయి ఉన్నా గూడా నేనేంటో దండపాణిని దండిస్తానని జెప్పాను గానీ, నేను దండమే గాదు శూలం పట్టుకొని కూర్చున్నా గూడా ఉపయోగం లేదండి. అదూరా తప్పి తొందరలోనే నంక్ష్యతి నశించిపోతాను. ఇంతటి అజ్ఞానంతో ఉన్నాను. ఇంతటి దేహాద్యభిమానాలతో ఉన్నాను. తెలుసుకోలేకుండా ఉన్నాను. ఇంతటి అంహః ఇంతటి నశింపజేసే కర్మల్లో ఉన్నాను. బయటపడలేకపోయానంటే ఏమైపోతాను? నశించిపోతాను. మీకవసరం లేదు. మీలో ఏ వికారాలు లేవు. ఏ అభిమానాలు లేవు. కానీ మీరు విశ్వసుహృత్ విశ్వసఖులై ఉన్నారు. అందుకని. అందరికీ సఖులై ఉన్నారు. సుహృత్తై ఉన్నారు. ఆత్మ అయి ఉన్నారు గాబట్టి, నా పైన దయ జూపించి బయటపడే మార్గం నాకు దయచేయండి అని ఆయన మన గురువుగారిని ప్రార్థిస్తూ ఉన్నాడు. శిష్యుడు గురువును వరించారు. ఇంకా తర్వాత ఏం జరిగింది ఏమి అని మనము వచ్చే వారం కలిసి కూర్చొని ఆ ఉపదేశం వింటూ వెళ్దాము. ఊరికనే వినడం గాదు. శ్రవణంతో సరిపోలేదు. విచారణ అత్యవసరము. విచారణ కూడా అక్కడికి ఆగడానికి వీల్లేదు. అది ఆచరణగా పరివర్తనం చెంది తీరవలసిందే. ఇవన్నీ చేస్తూ వెళ్ళి మననంతో మళ్ళీ వచ్చి కూర్చొని ఇక్కడి నుంచి ముందుకు వెళ్దాము. శుభం భవతు.